world-class faculty. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనోనేత్రం తెరవబడాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయము. ఇప్పుడు నేను చేయించినటువంటి ఈ ప్రార్థన ప్రతి వారు రెగ్యులర్ ప్రార్థన చేసే ముందు ఈ యొక్క ప్రార్థనను అలవాటుగా చేసుకున్నట్లయితే మనం మనోనేత్రాలు తెరవబడతాయి. మనం ఏం చేస్తున్నామో, బైబిల్ ఏం చదువుతున్నాం అన్నీ కూడా అర్థం అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్రదర్ కెనెత్ హేగన్ గారు ఈ ప్రార్థనని రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు ప్రతిరోజు చేసేవారంట. అంత గొప్ప దైవ సేవకుడు చేసినప్పుడు మరి ఆయన చెప్పాడు కాబట్టి ఇది చేసినట్లయితే మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయని చాలా స్పష్టంగా మనకి చెప్పారు. మనం దీన్ని ప్రతి వారు కూడా అలవాటు చేసుకోండి. మీరు ప్రార్థించే ముందు ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్రేయర్ చేసుకోండి. ఆ ప్రార్థన ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, నాతోటి ఏకీభవించండి. ప్రార్థన. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. After coming to healthify me, I lost 11 kgs in 6 months. Happily, my peace. ఆమేన్. ఈ కరోనా వైరస్ సోకకుండా మరి రక్షణ కొరకు ఒప్పుకోలేదు. నేను చెప్తాను, నాతో మీరు చెప్పండి అందరూ. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం ప్రకారము. కీర్తనల గ్రంథం 91 వచనం ప్రకారం మహోన్నతుని చాటున నివసించువాడే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నేను సర్వశక్తుడైన దేవుని చాటున ఉన్నాను. ఏ వైరస్ అయినా నన్ను తాకుటకు ముందు ఆయనను తాకాలి. అలా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నేను నిర్భయముగా ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండును. కావున ఆయన దూతలు నన్ను రక్షించును. కీర్తనలు 91వ అధ్యాయం 2 నుంచి 10 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును.
నా ప్రభువు శత్రువు యొక్క ఊరి నుండి, నా ప్రభువు నా శత్రువు యొక్క ఊరి నుండి, ప్రయత్నముల నుండి నన్ను విడిపించును. నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. నాశనకరమైన తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడుకుందును. నేను భయపడుకుందును. నా ప్రక్కన 1000 మంది పడినను, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము కరోనా వైరస్ నా యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవే నా ఆశ్రయము అని, నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులును, ఏ వైరస్ కూడా నా గుడారమును సమీపించదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం 13వ వచనం చూసినట్లయితే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ వాక్యం ప్రకారము యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. ఏ రోగము, ఏ వైరస్ మా దరికి రావు. ఎందుకంటే నన్ను వైరస్ తాకుటకు అధికారము లేదు. యేసు నామములో దాటిపోవలసిందే. యేసయ్య రక్తంలో ఉన్న శక్తిని నేను విశ్వసిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, యేసయ్య పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. అన్న ఈ వాక్యమును నేను నమ్ముచున్నాను. వాక్యము నా యందు నిలిచి శరీరమునకు వైద్యముగాను జీవముగాను పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. శరీరమునకు వైద్యముగాను జీవముగాను పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్ చేయండి. హలో బ్రదర్ చేయండి. స్తోత్రం దేవ పరిశుద్ధ ప్రేమ స్తోత్రం నాయన మహోన్నత సర్వాధికారి స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని భద్రపడి సజీవులకు నిలిచినందుకు నీకు పొందినాలు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి పిల్లలు బట్టి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పల్మడి గారి ద్వారా ప్రతిదినం మమ్మల్ని నూతనంగా అభిషేకిస్తున్నందుకు నీకు పొందినాలు తండ్రి. ఈ గ్రూప్ లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఆయన మీరు ప్రేమించి దీవించి ఆశ్రదించినందుకు మీకు పొందాలి తండ్రి. మిమ్మల్ని మీ సన్నిధులు కడుపుతుంది మాకు ఇచ్చిన కృతజ్ఞతను బట్టి మీకు పొందనాలి తండ్రి. నేను ఎన్నో వాక్యం స్థిరపరుచుకుని వాక్యానుసారమైన జీవితం మేము జీవించే వారితో మీరు ప్రోత్సహించండి తండ్రి. నిత్యం ప్రభావ పరిశుద్ధులైన దేవుని వారి అధిపతిగా పవిత్రమైన జీవితం జీవిస్తున్న మమ్మల్ని ఆయన పవిత్రపరుచు మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు పొందనాలి తండ్రి. మా హృదయంతరంగా ఆయన చెడుతనం కలవరంతనం నిండుకుని ఉన్నాయి ప్రభావ. వాటిని శుద్ధి చేసి ప్రభావ పవిత్రపరిచి మా దేహంలోనైనా ఈ యొక్క ఆత్మ నివసించే విధంగా ప్రభావ
మా ప్రవర్తనను మేము మార్చుకునేవారు, మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాయినా మీ సన్నిధిలో పెడితే ఎవరిగా మీరు బాగా సాయం చేయండి. నిత్యం ప్రభా మీ మాటలు మాట్లాడుతూ మీ మార్గంలో మీ సత్యంలో మాత్రమే మేము అనుసరించే వరకు మీరు మాకు సాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రభా ప్రజా సంక్షేమం కోసం ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు ప్రభా ధన్యత కలిగి ఉన్నప్పుడు ఈ లాక్డౌన్ లోనైనా ఎవరైతే ప్రభా ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం పనుల కోసమైనా బయటకు వెళ్తున్నారో వారు తిరిగి క్షేమంగా వాళ్ళ గమ్యం చేరుకునే వరకునైనా వారి మీద తీసుకుంటారు దయ చూపించండి తండ్రి. ఎవరైతే ప్రభావ కరోనా వైరస్ కూడా ఐసోలేషన్ పెట్టించుకుంటున్నారు వారి పట్ల ఆయన దయ చూపించండి ఆయన వారి ప్రభావ పూర్తి చేయడం ప్రభావ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డ పట్ల ఆయన ఉపాధ్యాయ పరికరం చేయించండి. ఊరు ప్రభుత్వ ఆర్థికమైన ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరినైనా ఉపయోగించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభావ. నిత్య ప్రభుల తండ్రి మిమ్మల్ని ఎరిగి సన్నిధులు గడుపుతూ మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని సేవించుటకు మీరు మాకు అవకాశాన్ని బట్టి ప్రభావ మరొకసారి ప్రభుత్వ తల్లి చెల్లిస్తూ త్వరలో రానే ఉన్న ఏ నామలు అర్థించి మొదటి ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. దయగారు చేయండి. గొప్ప దేవాన్ని రాజ్యకారంలో మీరు మాకు తోడుగా ప్రభావ మీరు ఎక్కడ చేసిన భద్రపరచుకుని ప్రభావ అయ్యా మనకు మాట్లాడుకుంటున్నారు అయ్యా మనకు రోజున ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థించే సమయాన్ని నా ప్రభావ ప్రభావ అయ్యా మరి మా దేశంలో ప్రజలకు సన్నిధిలో ప్రార్థించి అయ్యా కృపణించినందుకు వందనాలు. అయ్యా ఒకసారి నా మా దేశం జ్ఞాపకం చేస్తూ మా దేశంలో ప్రజలను జ్ఞాపకం అయ్యా ప్రతి బిడ్డకు నా ప్రభావ క్షేమం దయచండి, సమాధానం దయచండి, అయ్యా సమృద్ధి దయచండి, సంతోషం దయచండి, ఆరోగ్యం దయచండి. బాగానే పొందాలి ప్రతి బిడ్డ చుట్టూ దయచండి. కరోనా వైరస్ లేదా COVID-19 Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah. Stotram. Hallelujah, hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ కాల్ చేయండి మరి ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సిస్టర్ చేయండి. హలో హలో ప్రైజ్ లార్డ్ చేయండి. దేవ మా గొప్ప తండ్రి పరిశుద్ధుడ మీకే స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. వందనాలు ప్రభా మహాపరిశుద్ధుడ మహాగరుడ మహోన్నతుడ సర్వోన్నతుడ మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృపగల దేవుడు దయగల తండ్రి మీకే వందనాలు నాయన. మా విమోచకుడా మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో జీసస్ ఆల్మైటీ గాడ్ గ్రూప్ నందు ప్రభా అయ్యా నాయన ప్రజాక్షేమం కోరి ప్రార్థించే కృపని మీకు వందనాలు. మీకు ఆపదలను ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఈ గ్రూప్ లో ఉన్న బిడ్డలని నా కుటుంబాన్ని ప్రభా అయ్యా జాషువా బ్రదర్ కుటుంబాన్ని మొత్తాన్ని ప్రభా సజీవ లెక్కలో ఉంచి ప్రభా క్షేమాన్ని ఇచ్చి ప్రభా
ప్రభా. అయ్యా నా తండ్రి ప్రార్థించుకోవడానికి నాయన ఈ ప్రాతకాల సమయంలో ప్రభా మమ్మల్ని నాయన సిద్ధపరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ప్రభా పరిస్థితులను బట్టి ప్రభా మీ పాసనిలో వేడుకొంచున్నాం తండ్రి నాయన. ఎంతో కష్టకాలంలో ప్రభా దుర్దినములలో ప్రభా అయ్యా మేమున్నాము తండ్రి నాయన, గుర్తు చేసుకోండి నా తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా. అయ్యా నా తండ్రి కరోనా వైరస్ వల్ల ప్రభా అయ్యా ప్రపంచ మానవాళి ప్రభా అతలాకుతలం అయిపోతున్నది. ఇక్కడ చూసిన మృత్యుకోస దినము ప్రభా పెరిగిపోతున్న నాయన నా తండ్రి మరణాలు కేసులు ప్రభా తండ్రి నాయన సహాయం చేయండి ప్రభా. అయ్యా ఈ వైరస్ నుంచి విడుదల ఇవ్వమని వేడుకుంటున్నాం. మానవ జాతికి నా ప్రభా విడుదల ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మీరు కృప చూపండి తండ్రి నాయన, మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ వైరస్ అయితే ప్రభా మీ మాట వలన నాయన ఈ మనుషులకి నాయన బుద్ధి చెప్పుడు కొరికే వచ్చిందని ప్రభా మేమైతే నమ్ముచున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రకృతి ఎంత ప్రభా మీ మాట వింటుంది ప్రభా, మీకు లోబడుతుంది ప్రభా, మీరు చెప్పింది చేస్తుంది ప్రభా. మనుషులు మాత్రము ప్రభా మీ మాట వినక ప్రభా తండ్రి నాయన మీ ఆజ్ఞలు గైకొనక మీ కట్టట్లు గైకొనక ప్రభా అయ్యా తన ఇష్టానుసారంగా తిరిగి ప్రభా తన మనసుకు తోచింది చేసి ప్రభా అయ్యా ఈ రోజున ప్రభా ఒక కష్టకాలంలో దుర్దినములలో ప్రభా దినదినము గండముగా చేయండి ప్రభా. అయ్యా చూపండి, కనికరించండి ప్రభా. రక్షకుడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపగల దేవా దయగల తండ్రి సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ఎంత మంది అయితే ఈ వైరస్ బారిన పడి ఉన్నారో అని స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి నాయన, మీకు వందనాలు. అలాగే నా తండ్రి ఎంత మంది అయితే ప్రభా తండ్రి నాయన అయ్యా నా ప్రభా అయ్యా ఈ వైరస్ వల్ల మరణించి ఉన్నారో వారి కుటుంబాలకు కూడా ఆదరణ దయచేయండి అయ్యా. అలాగే ప్రభా తండ్రి అయ్యా బోర్డర్లో ప్రభా మా భారతదేశానికి అయితే అయ్యా సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో ప్రభా యుద్ధ వాతావరణం ఉంది ప్రభా తండ్రి. అయ్యా సహాయము చేయండి, సమాధానం దయచేయండి ప్రభా. అయ్యా ఒక్కసారిగా ప్రభా అయ్యా పాకిస్తానీలు ప్రభా తండ్రి నాయన చైనా వాళ్ళు ప్రభా నా తండ్రి అలాగే నేపాల్ వాళ్ళు ఇలాగ ప్రభా అనేకులు ప్రభా అయ్యా నా తండ్రి నాయన మా దేశం మీదకి దండెత్తి వస్తున్నారు ప్రభా. మీరు మా దేశం పక్షంగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. కృపగల దేవుడు దయగల తండ్రి నాయన అయ్యా మా దేశానికి నాయన మీ కాపుదల ఇచ్చేయండి ప్రభా. నా తండ్రి అక్కడ ఆర్మీ వాళ్ళని ప్రభా, నేవీ వాళ్ళని ప్రభా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని నాయన గుర్తు చేసుకోండి, డిఫెన్స్ వాళ్ళందరినీ ప్రభా అయ్యా మీరు ఎక్కలను భద్రపరచండి ప్రభా. బిడ్డలైతే అయ్యా వాళ్ళ కుటుంబాలు వదులుకొని ప్రభా తండ్రి వారి ప్రాణాలకు లెక్క చేయక ప్రభా దేశం కోసము ప్రభా అయ్యా నాయన సరిహద్దుల్లో ఉండగా ప్రభా ఆ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి ప్రభా. మీకు వందనాలు అయ్యా, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మా దేశ పక్షంగా మీరు యుద్ధం చేయమని వేడుకొంచున్నాం. సమాధాన పరచగల దేవుడవు తండ్రి సహాయం చేయండి ప్రభా. అయ్యా నెమ్మది దయచేయండి ప్రభా నాయన అయ్యా కృప చూపమని వేడుకొంచును. అలాగే నా తండ్రి అయ్యా నా తండ్రి మా దేశంలో ప్రభా దినము ప్రభా అయ్యా ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు అయ్యా. మా దేశాన్ని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా నా ప్రభా మీ కృపనివ్వండి, మీ కాపుదలను దయచేయండి. యెహోవా రాఫా స్వస్థపరచువాడా అయ్యా స్వస్థపరచండి. మీరంటున్నారు కదా నేనే స్వస్థపరచువాడను అని. అవును కదా ప్రభా, మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు కదా స్వస్థపరుస్తానని. అయ్యా నాయన ఎంతమంది అయితే ఈ వైరస్ బారిన పడి ఉన్నారో వారందరినీ నాయన మీరు స్వస్థపరచండి. అలాగే నా తండ్రి నాయన అయ్యా ఈ వైరస్ కి నాయన యాంటీడాట్ కనుక్కోవడానికి ప్రభా కృప చూపండి. త్వరగా మెడిసిన్ రావడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఏదో రకరకాలు చెప్తున్నారు కానీ కాదు కానీ ప్రభా అయ్యా నాయన సరి అయిన మందు ప్రభా అయ్యా అది కనుగొనబడటకు సహాయం చేయండి. శాస్త్రవేత్తలకు ప్రభా నాయన మీ జ్ఞానం ఇవ్వండి ప్రభా. అయ్యా నా తండ్రి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా త్వరగా నాయన ఆ వ్యాక్సిన్ వచ్చి ప్రజల్లోకి నాయన త్వరగా రావడానికి సహాయం చేయండి. ఉచితంగా ప్రభుత్వము నాయన ప్రజలందరికీ ఇవ్వగలుగుటకు మీ కృపను గ్రహించండి తండ్రి. మీ కొందనాలు అలాగే నా ప్రభా అయ్యా ఈ వైరస్ బారిన పడిన వాళ్ళ దగ్గర ప్రభా డాక్టర్లు, నర్సులు, ఇంకా మెడికల్ సిబ్బంది నాయన ఎంత మంది అయితే పనిచేయుచున్నారో ప్రభా
అయ్యా వారందరినీ గుర్తు చేసుకొని జ్ఞానం కలిగి ప్రభా అయ్యా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నిర్లక్ష్యం లేకుండా ప్రభా అయ్యా నా తండ్రి నాయన వారి ప్రాణాల మీద కూడా వారు ఆశ పెట్టుకుని పని చేయలాగా మీ కృపను గ్రహించండి అయ్యా. అక్కడ ఉన్న ప్రతి వారికి మీ కాపుదల దయచేయండి అయ్యా. ఉద్యోగులయ్యా ఉద్యోగ రీత్యానైనా ఆఫీసులకు వెళ్తుండగా ప్రభా వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఎందరో ప్రభా అయ్యా నా తండ్రి ఉద్యోగస్తులకి నాయన ఒకరికి వచ్చి మనతో స్టాఫ్ కంటుకుంటా ఉంది ప్రభా తండ్రి మీ కాపుదల దయచేయండి. మీరు ఎక్కలైనా భద్రపరచండి ప్రభా అయ్యా. మా దేశ ఆర్థిక పరిస్థితులంతా ప్రభా తండ్రి ఆర్థిక మాంద్యంలో ఉన్నది నాయన, విడుదల ఇవ్వండి ప్రభా. త్వరగా నాయన ఫ్యాక్టరీలు ప్రభా నాయన తెరుచుకోవాలి నీ సంపూర్ణంగా నా తండ్రి నాయన పనులు చేయడానికి సహాయం చేయండి. ప్రతి పని ప్రభా అయ్యా తిరిగి నాయన అయ్యా ఎంతో వేగంగా నాయన పనులు సాగడానికి మీ కృపను గ్రహించండి. ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో ప్రభా బిడ్డలందరినీ గుర్తు చేసుకోండి. వారందరికి పనులు దయచేయండి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి మీ కొందనాలు ప్రభా అయ్యా నా ప్రభా ఇంకా నువ్వు ప్రభా తండ్రి నాయన అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు ప్రభా అయ్యా నాయన వారందరినీ గుర్తు చేసుకోండి నాయన. వారందరికి వైద్యం అందులాగా సహాయం చేయండి. కృప చూపండి హోవరాప స్వస్థపరచువాడా మీరు స్వస్థపరచండి ప్రభా మీ కొందనాలు అయ్యా. అలాగే నా తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభా తండ్రి అయ్యా ఎంతమంది అయితే ప్రభా తండ్రి నాయన అయ్యా పాజిటివ్ కేసులుగా ఉన్నారు వారందరికీ నాయన మీరు త్వరగా నాయన వారిని నా ప్రభా స్వస్థపరుస్తున్నందుకే మీ కొందనాలు చెల్లించుకుంటాం అయ్యా. కృపగల దేవ సహాయం చేయండి ప్రభా అయ్యా. దయ చూపించండి మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలని ప్రభా మీరు గుర్తు చేసుకోండి ప్రభా అయ్యా. ఈ వైరస్ బారిన పడిన వాళ్ళు ఉంటే స్వస్థపరచండి. ఇంకెవ్వరికి సోకకుండా సహాయం చేయండి అయ్యా. ఈ మనుషులందరూ జ్ఞానము కలిగి ప్రభా అయ్యా నా తండ్రి ప్రవర్తించలాగన అయ్యా. ఈ వైరస్ బారి పడకుండా ప్రభా వారికి వారు నా తండ్రి నాయన నా తండ్రి ఎలా జాగ్రత్తగా ఉండాలో నాయన అయ్యా జ్ఞానము దయచేయండి ప్రభా. కృప చూపండి నాయన మీ కొందనాలు అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నా ప్రభా అయ్యా. నా తండ్రి నాయన మా దేశ ఆర్థిక పరిస్థితులు త్వరగా నాయన నా తండ్రి నా ప్రభా నాయన సరి చేయమని వేడుకుంటున్నా ప్రభా. కృప చూపండి. అలాగే మమ్మల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులకి, అధికారులకి ప్రభా, అనధికారులకు ప్రభా అయ్యా నా తండ్రి జ్ఞానం దయచేయండి. మీరు మొరపెట్టుకోవాలని కృప దయచేయండి ప్రభా అయ్యా. నాయన మా దేశంలో ప్రభా నాయన ఒకరోజు ప్రభా అందరూ నాయన అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థించుకోవాలని ఆజ్ఞని ప్రభా ప్రధాని గారు నాయన జారీ చేయడానికి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి మా దేశం అంతా ప్రభా తండ్రి ఆనాడు నీనేవే పట్టణం వల్లే ప్రభా నాయన తండ్రి వారిని వారు తగ్గించుకొని ప్రార్థించుకోవడానికి ఉపవాసం ఉంది. మీరు కృప చూపండి ప్రభా అయ్యా. మీ కొందనాలు అద్భుతం జరిగించండి మా దేశంలో, మా రాష్ట్రంలో ప్రభా నాయన, మా జిల్లాలలో, మా ప్రాంతాలలో ప్రభా అయ్యా. మీరు కృప చూపండి, దయ చూపండి ప్రభా. మీ కొందనాలు అయ్యా సహాయం చేయమని వేడుకుంటున్నా. అలాగే గర్భిణీ స్త్రీలను గుర్తు చేసుకోండి ప్రభా. వారందరికీ మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. మీ కాపుదల దయచేయండి ప్రభా అయ్యా. నాయన సుఖప్రసవం దయచేయండి అందుబాటులో నా ప్రభా అయ్యా. తండ్రి నాయన వారికి వైద్యం అందులాగా సహాయం చేయమని వేడుకొంచు నా తండ్రి నాయన. సహాయం చేయమని ఈ ఉదయకాల సమయం మీరు నాకు ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభా సహాయం చేయమని అయ్యా. అలాగే నాయన జాషువా బ్రదర్ని దీవించి ఆస్వాదించండి. తన ప్రేమించి ఇచ్చిన భార్యను బిడ్డలిద్దరిని మీరు గుర్తు చేసుకుని ఆ కుటుంబం చుట్టూ మీకు కంచవేయండి, మీకు కాపుదల దయచేయండి ప్రభా అయ్యా. వారి ప్రతి అవసరం తీర్చండి, అక్కర తీర్చండి నాయన. మీకు వందనాలు నాయన. శ్రావణి బాలింత అయి ఉండగా ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండండి, మీకు కాపుదల దయచండి, ఆయన ఆరోగ్యం దయచండి. చంటి బిడ్డను కూడా మీరు గుర్తు చేసుకోండి నాయన. మీరు ఎక్కడ భద్రపరచండి ప్రభా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వారి ప్రతి అవసరం తీర్చమని ప్రభా అయ్యా. మీకే వందనాలు నాయన అయ్యా. భూలోక సంబంధమైన ఆశీర్వాదములతో, పరలోక సంబంధమైన దీవెలతో ఆ కుటుంబాన్ని నింపమని, కనికరించి కృప చూపమని మా ప్రియుడు మా రక్షకుడు మా కొరకు త్వరగా రానున్న పరిశుద్ధి ప్రార్థనమని అడిగి పొందుకుని నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. మోక్షాని గారు చేయండి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అదే కాల సమయంలో నాయన ఈ పాదముల చెంత సాగిలపడి ఈ రీతిగా జీసస్ ఆల్మైటీ గాడి కుటుంబంగా నీ సన్నిధిలో మొరపెట్టడానికి ప్రతి దినము కూడా నీవు కృప చూపిస్తూ తరుణం వెంబడి తరుణము దయచేస్తూ ఉన్నవాడవుగా, అనువాడవుగా, మహోన్నతుడు అయిన తండ్రివిగా నీవుండి చేస్తూ వచ్చిన ప్రతి కార్యము, ప్రతి మేలు, ప్రతి ఉపకారమును బట్టి హృదయమారా నిన్నే స్తుతిస్తూ మహింపరుస్తూ
మహిమపరుస్తూ నీకే వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. రాజులకు రాజువి, ప్రభులకు ప్రభుడవు నాయన, నీకే వందనాలు స్తోత్రములు నాయన. సర్వము ఎరిగినటువంటి నాయన, సృష్టికర్తవైనటువంటి దేవుడవు, నోటి మాట చేత సమస్తము సృష్టించినటువంటి దేవుడవు, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన. సమస్తము మీద అధికారము ఆధిపత్యము నాయన కలిగినటువంటి తండ్రి నాయన, సర్వ శరీరులకు దేవుడను నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్న తండ్రి నాయన. నిజమే ప్రభా, సమస్తము సాధ్యపరచగలిగిన నీ సన్నిధానములో నీ పాదముల చెంత సాగిరపడి నీ కృప కొరకు వేడుస్తున్నాము ప్రభా. ఇంతవరకు చేసినటువంటి ప్రతి ప్రార్థనను మీరు ఆలోచించి అయ్యా, మీరు ఇస్తూ వచ్చినటువంటి జవాబు అంతటిని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రజా క్షేమము కొరకు నీ వైపే చూస్తున్నాము ప్రభా నాయన. ప్రపంచం అంతట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భయంకరమైన పరిస్థితి, ఆర్థికంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను నాయన కృంగిపోయి వెనకబడిపోయినటువంటి స్థితిలో నాయన మా ప్రపంచం ఉంటుండగా దేవా, మా దేశాలను, మా ప్రపంచాన్ని, మా రాష్ట్రాలను, మా గ్రామాలను మీరే కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయతను దయచేయమని ప్రతిమలాడుతున్నాను ప్రభా నాయన. కరోనా వైరస్ ప్రభావముతో దినానికి కేసుల సంఖ్య పెరుగుతున్నది నాయన. విచ్చలు విడిగా ప్రభా జాగ్రత్త అన్నది లేకుండా నాయన, ఎవరి స్థానుసారంగా వాళ్ళు తిరుగుతూ నాయన, ఏ విధమైనటువంటి నాయన నియమాలు కూడా పాటించినటువంటి స్థితిలో, అవగాహన లేనటువంటి స్థితిలో ప్రపంచం ఉంటుండగా ఒక్కసారి మీరే కనికరించి కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రజల్లో మీ గొప్ప కార్యమును కలిగించండి ప్రభా. అవగాహనను కలుగు చేయండి ప్రభా నాయన. తండ్రి సహాయతను దయచేయవా, కృపను దయచేయవా ప్రభా ఆయన. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన తండ్రివి, నీవే ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చి మా దేశమును బాగు చేయమని, ఈ కరోనా వైరస్ ఏ రీతిగా వచ్చి ఉన్నదో అదే రీతిగా యేసు నామములో వెడలిపోవునట్లుగా నీవే ఆజ్ఞాపించమని అడుగుతున్నాను ప్రభా. నీ నామములోనే స్వస్థత, నీ రక్తములోనే స్వస్థత ప్రభా. మా దేశమును, మా దేశ ప్రజల యొక్క పాపమును క్షమించి, విగ్రహారాధనను క్షమించి మా దేశం మీద మీ గొప్ప కార్యమును జరిగించమని నాయన. దేశములో మహారక్షణ కలుగు చేయువాడవు నీవే, నీవే గొప్ప కార్యమును జరిగించి విడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఆ వైరస్ మందు కనిపెట్టే విషయంలో కూడా కృపను అనుగ్రహించండి నాయన. పనులు లేకుండా ఆయా రీతులుగా ఇబ్బందులు గుండా వెళుతున్నటువంటి బిడ్డలు, ఆహార సమస్యతో నాయన బాధపడుతున్నటువంటి బిడ్డలు, రకరకాలైన అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతూ సరైన వైద్య సదుపాయం లేనటువంటి స్థితిలో నాయన ప్రపంచంలో అనేక మంది బిడ్డలు ఉంటున్నారు. కనికరించండి, కృపలో జ్ఞాపకం చేసుకొని దర్శించండి ప్రభా. విద్యా వ్యవస్థ కూడా ఎలా ముందు కొనసాగాలో, అనేక మంది బిడ్డల భవిష్యత్తును ప్రభా మీ హస్తాల్లో పెట్టుకున్నాము. కనికరించండి. బిడ్డల యొక్క ఆయన స్టడీస్ విషయాల్లో మీరే ఒక నూతనమైన మార్గమును ప్రారంభం చేసి మీరే ఆయన ఆలోచనని నడిపించమని, కృపను దయచేయమని ప్రతిమలాడుతున్నాను ప్రభా. పసి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకునండి. యవనస్తులు గృహాల్లో ఉండి ఎంతగానో ఆయన టీవీలకు మరి మొబైల్ ఫోన్లకి ఆయన తండ్రి ఎడిక్ట్ అయ్యి ఎంతగానో తండ్రి నష్టపోతున్నారు. అయ్యా ఒక్కసారి కనికరించి బిడ్డలను దర్శించమని, కృపను దయచేయమని 14 గ్రూపుల్లో ఉన్నటువంటి ఆయన అడ్మిన్స్ ని, సహపాఠి విశ్వాసుల్ని ఎక్కడ విశ్వాసంలో వెనకడుగు వేయకుండా ఎవరి మట్టుకు వారు పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసంతో నీ వైపు చూడటానికి మీరే స్థిరపరిచి బలపరచమని అడుగుతూ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. దాసుని జాషువా బ్రదరు శ్రావణి సిస్టు ఇచ్చిన 2 కుమార్తెల్ని కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యమిచ్చి నాయన సేవా పరిచర్యలో మీ దాసుని కుటుంబాన్ని బలంగా ఇంకను వాడుకొని నూతనమైనటువంటి ఆలోచనలను, నూతనమైన తలంపులను మీ చిత్తానుసారం మీ దాసులకు మీరు ఇచ్చి నడిపించి సహాయతను దయచేయమని మీ కృపగలిగిన హస్తాలకి అప్పగిస్తూ ఆయన ఇంతవరకు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ సిస్టర్. సిస్టర్ చేయండి, ప్రే చేయండి. ఓకే సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. స్తోత్రం రాజా, మీకు అనువైన శ్రేష్టమైన మహోన్నత నామమున లెక్కలేని స్థితిలో స్తోత్రం తండ్రి. గొప్ప పేరు బలవంతుడు చేశాలేని తండ్రి, నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. ఉన్నత సర్వప్రభానికి సర్వోన్నతుడ జీవాధిపతి
తోడి ఉండాలైనా సూచించిన దేవానికి వందనాలు స్థితులు స్తోత్రం తండ్రి నిత్యము తండ్రి వేసినైనా దేవ పరలోకమందు సింహ పరలోకపతండి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువానికి వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకున్నానైనా ఇదిగో తండ్రి దేశనైనా మా భారతదేశంలో ఉద్యోగాలు లేకపోయినా కరోనా వైరస్ చేసినైనా ఎంతో మంది చనిపోతుండగా తండ్రి దేవోజనైనా ఆదరించండి తండ్రి కనిపించండి ప్రభావ నీకు వందనాలు స్థుతులు స్తోత్రమునైనా భయంకరమైన స్థితిలో మేము ఉన్నాము ప్రభావ విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ గల దేవ జీవాధిపతి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాలు మా జిల్లాను కాపాడండి ప్రభావ స్వస్థపరిచే ప్రభావ కనిపించి కాపాడండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ రాజా నీకే వందనాలు తండ్రి దేవ ఎవరైతే సంగీతమైనా పరిచయం చేస్తున్నారో ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం వరకు మంచి జ్ఞానం నడిపించండి ప్రభావ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఆర్థిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటే సహాయం చేయండి ప్రభావ విడుదల దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ గల దేవ నీకే వందనాలు స్తోత్రములు తండ్రి భారతదేశంలో ఉద్యోగాలు రేఖించే ప్రభావానికి వందనాలు స్తోత్రం సైతాన పన్నాగాలు దేవ కరోనాను దేవ ముట్టడించగా తండ్రి వేసినైనా దేవ ప్రార్థనల ద్వారా తండ్రి ఆయుధాన్ని ఎక్కువ వారుగా మేము దేవ చెల్లించేసి పరిష్కారం దయచేస్తున్నారు నేను నమ్ముతున్నాం పెట్టుకున్నాం తండ్రి వందనాలు తండ్రి ప్రతి సమస్య వయసునైనా దేవ ఆదాలు పెడుతున్నాము తండ్రి దేవ ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి సహాయం దయచేసి మనకి ప్రభు చూపించండి ప్రభావానికి వందనాలు స్తోత్రములు తండ్రి దేవైనా నీవే పట్టినప్పుడు తండ్రి ఉపవాసం అంటే తండ్రి గోడ పట్ట కట్టుకునే తండ్రి వేసినైనా గదులేమి అలుపులేమి అందరూ తండ్రి వేసినైనా నేను దేవ విశ్వాసంతో ప్రార్థన చేయకూర్చుంటే తండ్రి దేవైనా మీరు దేవ దేశాన్ని కాపాడారు తండ్రి ఆ పట్టణాన్ని కాపాడారు ప్రభు అందుకు బట్టి మీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయితే ప్రజలకు ఆసక్తిలో ఉండగా తండ్రి విడిపించావు ప్రభా అట్టి కృప ధన్యత మాకు మా దేశానికి ఇవ్వమని ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేసింది కనిపించి ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మీ యొక్క భయభక్తులు కలిగిన బిడ్డలు తండ్రి అయినా ఆయన మా చుట్టూ దేవదూతలు పనిచేసి కాచి కాబడుతున్న విధానం బట్టి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మా విజ్ఞాపన ప్రార్థనలు ఆలపించండి ప్రభా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోండి తండ్రి స్వస్థపడికి యెహోవా నేనే అని సెలవిస్తుంది ఇదిగా తండ్రి నేను కోరుతున్నాం నైనా ప్రతికూల తండ్రి అందరి బట్టి నీకు వందనాలు తండ్రి ఉన్నత సర్వశక్తి కూడా నీకు వందనాలు తండ్రి దేవేశనైనా మా ప్రపంచ దేశం అంతటి తండ్రి అయినా ఉపవాస దినం ప్రకటించే రీతిగా తండ్రి బిడ్డకు సహాయం చేసింది ప్రభావ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవానికే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ దేవైనా ప్రతి ఒక్కరు తండ్రి ఎవరు తప్పిపోకుండా తండ్రి మీ సన్నిధిలో ఉండేటకు సహాయం చేసింది ప్రభావ ఆంటీలను జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రతి మొక్కలు నేను నామమున ఉండేటట్లు సహాయం చేసింది ప్రభావ నేను సృష్టించే వారుగా కనపరిచే వారుగా మహిపరిచే వారుగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దమని ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేసింది ప్రభావ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సర్వకృపానికి సర్వోన్నతుడ జీవాధిపతి నీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడండి దేవయసునైనా బోర్డర్లో ఉండే సైనికులు దైవయసునైనా దివారాత్రులు తండ్రి వేసినైనా దేశాన్ని కాపాడుతుంది దేవ వారికి దేవయసునైనా మంచి ఆరోగ్యం ప్రభావ దేవని వందనాలు వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించినైనా మరణించిన బిడ్డలు బట్టి నీకు వందనాలు తండ్రి వారిని దేవుని సన్నిధిలో ఉండటకు సహాయం చేసేశారు ప్రభావ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములైనా వారి కుటుంబాలు సాధారణ ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి దేవా నీవే ఓదార్పు దయచేసే దేవుడు తండ్రి దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసేవారుగా దేవా మా ప్రార్థనని నీ గొప్పలు తండ్రి చేసుకోమని ప్రతిఫలం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రార్థన చేయడం మా వంతు కమింగ్ జరిగించుకొని నువ్వేనైనా ప్రతి విషయంలోనే తండ్రి వేసినైనా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం చేసేసి నీ నామానికి మహిమాధనంగా ప్రభావం చెల్లించుకుంటుంది వందనాలు స్తోత్రంనైనా ఏ కాలం నుండి తండ్రి వేసినైనా రాత్రి వరకు జీసస్ ఆల్మేటి గారిలో జరుగుతున్న పరిస్థితి అంతటి జీవిస్తున్న ప్రభావ అనేక మంది బిడ్డలు దేవ జీసస్ ఆల్మేటి గారిలో సహాయం చేసింది తండ్రి దేవ ఈ జీసస్ ఆల్మేటి గారిలో తండ్రి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయించిన దేవాన్ని కొందనాలు తండ్రి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని కనపరుస్తున్న జాషా బ్రదర్ గారిని అభిషేకించి మీ ఆత్మీయ మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఈ కొందనాలు స్థితిలో స్తోత్రం ఆయన ఆయనకు మంచి ఆరోగ్య బలము శక్తి
ఆయుష్ను దీర్ఘం చేసి మీ రెక్కల పట్ల భద్రపరిచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు శ్రావణించండి దీవించి ఆస్వాదించండి ప్రభా. మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేసి తండ్రి. చిన్న బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం దయచేసి ఎదుగుదల మీరు తోడేండి ఇద్దరిని కాపాడమని ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. మరి వేనాకులను బట్టి వందనాలు చిన్న బిడ్డను మీ అడుగుదారుల నడుచుటకు సహాయం దయచేసి తండ్రి. దినదినము తండ్రి జ్ఞానాన్ని సన్నిధిలో ఉండటకు సహాయం దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆ బిడ్డ ఏంటంటే ప్రతి అడుగును జయంగా ఉండాలి రాజ్యాన్ని వందనాలు ప్రజలు ఎందరూ మీ ఎందరూ భయభక్తులు కలిగి సిద్ధమైన ప్రజలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డకి మీ జాగ్రత్తలు చేస్తున్నారు ప్రభావి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి దేవయంకను ప్రార్థన చేసిన బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థనలన్నింటికి ప్రజలను దయచేసి మీ నామానికి మహిమాధరణ కాపాడుకునే త్వరగానే నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. దెబ్బరా గారు చేయండి. తండ్రి పరిశుద్ధ స్తోత్రములు తండ్రి వందనములు చెల్లిస్తున్నాము. ఈ మంత్రము సర్వాధిపతి ఎవరు అమరత్వాన్ని కలిగిన దేవానికి ఇప్పటి వరకు కూడా వేడుకొని అయాన్ని సన్నిధానంలో అయినా ఉంటున్న పరిస్థితి సన్నిధానంలో పాడిస్తున్నాము. కృపలో ఒక్కసారి జ్ఞాపకండి. అవును తండ్రి లేని దాన్ని ఉన్నట్టు దేవుడు ఆయన అయ్యా మీకే సాధ్యమైనందుకు వందనాలు. కరోనా లేనటువంటి ప్రపంచాన్ని చూడగలగడానికి మీ కృపను ఆయన మెండుగా కుమ్మరించి సహాయం దయచేసి వేడుకుంటున్నాను. అవును తండ్రి అక్కడక్కడ భూకంపములు కరువులు మరి తండ్రి యుద్ధంలో సమాచారాలు వింటారు నిజమే తండ్రి. 2 దినాల్లో మేము ఉంటున్నదన్నీ కూడా ఇటువంటి కూర్చున్న వార్తలే కనుక పాద సన్నిధిలో ఆయన మరణము అనేటటువంటి స్థితి మరి ప్రతి దినము కూడా ఎక్కడ చూసిన మరణాలుగా ఈ యొక్క మరణం నుంచి జీవంలోనికి సాధించిన జీవాధిపతులైన తండ్రి. ఆత్మహత్య ప్రయత్నాలకు గురవుతున్న వారు రోడ్డు ప్రమాదాల్లోనూ ఆయా రీతులు ఎంతో ఆయన మరణిస్తున్నారు. యొక్క కరోనా వ్యాధి వల్ల మరణిస్తున్నారు. ఇదిగో నా తండ్రి నీ పాద సన్నిధిలో మేము అడుగుతున్నాను అయ్యా. మరి వారందరినీ కూడా తగ్గుగా రక్షించుకొని అడుగుతున్నాను తండ్రి. ప్రత్యేక దేవుని వారి రక్షణగా అంగీకరించిన వారే అయ్యా ఈ భూమి మీద వారి ప్రాణాలు ప్రపంచ దేశాల అన్నింటిలో మా భారతదేశంలో ఆయన ప్రభుత్వ రక్షణగా అంగీకరించినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము. పాపం గురించి ప్రతి ఒక్కరికి అయ్యా వారి అంతరంగ మనోనేత్రాలు వెలిగించండి. విధానంలో అయ్యా వారు నిన్ను ఆశ్రయించగలిగే రీతిలో ప్రతి ఒక్క నాలుక నిన్ను మోకాలు నీ నామం వంగగలిగే రీతిలో నీ గొప్ప కార్యం వేడుకుంటున్నాను. నాలో ఇక కరోనా వ్యాధి వల్ల బాధపడుతున్న బిడ్డలకు కూడా ఇవే నాయన వారిని దర్శించండి. కొట్టండి తాకండి ప్రభావ అయ్యా సత్యంగా వారు తెలుసుకోగలిగే రీతిలో నీ కార్యం ఇంకెవరికి ఆయన కాపులు వైద్య సహాయం అందిస్తున్న బిడ్డలను కూడా ఆఫర్లో అయ్యా నేటి దినాల్లో మరి పనిచేస్తుంది అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మరి పోలీసు సిబ్బంది మీడియా కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే వారందరి చుట్టూ కాపుల సహాయం వారికి చూడండి. వేడుకుంటున్నాను. రెగ్యులర్గా ప్రకటించుకున్న ప్రాంతాన్ని ప్రభావాన్ని కృపను మహాకే వందనాలు స్తోత్రములు. వృద్ధులు చిన్న బిడ్డలు ప్రెగ్నెంట్ గా ఉన్న వారిని ఆరోగ్యాలు దయచేయండి. ఆయా రీతిగా మరి ఎన్నో శారీరక బలహీనతలు కలిగింది అయా హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్న వారిని బాగుంది వేడుకొని
మామూలుగా వెళ్ళి ఆయన జీవనం గడపలేనటువంటి పరిస్థితుల్లో మరి ఉంటుండగా నీకు ఆల్సిన అడుగుతున్నాను తండ్రి. నీవే కృపను చూపండి నాయన, నీ గొప్ప అద్భుతమైన కార్యక్రమం జరిగించండి. నీవే కృపను కుమ్మరించమని అడుగుతున్నాను. రైతుల కొరకు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పంట అయ్యా మరి గిట్టుబాటు ధర వారికి వచ్చే విధంగా నీ గొప్ప కార్యం చేయండి. అధికారులను ముఖ్యంగా అయ్యా రాజకీయ నాయకులుగా అధికారులుగా ఎన్నుకొనబడినటువంటి ప్రతి ఒక్కరిని రక్షించండి. వారి కుటుంబాలు వారి యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తూ మరి భారతదేశ సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. యుద్ధ వాతావరణాన్ని మానసిక సమాధానం ఇచ్చి నీ కృపను దయచేయమని వేడుకొని కూడా మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఈ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎక్కడ మీ బిడ్డలకు అయ్యా నష్టపోకుండా తిరిగి నాయన అయ్యా మరి స్కూల్స్ మరి కాలేజెస్ తెరవగలిగే రీతిలో నీ గొప్ప కార్యం చేయండి. మార్గాలు సరళం చేయండి. ప్రభావ పరిశుద్ధ దినాన మందిరములుగా కూడి అందరము కూడా నిన్ను సేవించి ఆరాధించి మహిమపరచగలిగే దినాలు అయ్యా మరి రావాలి నాయన. ఎక్కడ నాయన ఎటువంటి భయానికి ఆందోళనకు గురి కాకుండా అయ్యా మరి నీ గొప్ప కార్యం జరిగించండి. నీ కృపను చూపించండి తండ్రి. సహాయం చేయండి. దిక్కు నీవే, ఆధారం నీవే, సహాయం నీవే. మొరపెట్టుకుంటున్నాము. నీ కృపను చెప్పండి. బట్టి కుటుంబ బిడ్డలందరినీ కూడా జీవించండి. కాపుల్లో భద్రపరచండి. సేవకుండా కూడా అభిషేకిస్తున్నట్టు కోరుగా ఘనమైన పాత్రగా వాడబడినట్లు విశేషంగా నీ కృపను కోరుకుంటున్న అవసరత అయ్యా డబ్బులు పెట్టుకుంటూ తీసుకోవడానికి కూడా నీ గొప్ప కార్యం జరిగించి కృపను చూడటాన్ని కూడా వేడుకుంటూ నీ పాలసన్నిధిలో మొరపెట్టుకున్నాను. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. విశేషంగా రక్షణ పొందినటువంటి జనాంగమును బట్టి అయ్యా అడుగుతున్నాము. రక్షించమని వేడుకుంటున్నాము. నీ రాకడ కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరిచి ఆయుధపరచుకుని నీ నామాన్ని మహిమపరచుకోమని కృప చూపిన కృతజ్ఞత యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రార్థన అడిగి వేడుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేమలత గారు చేయండి. ప్రైజ్ లార్డ్. మా గృహాధిపతులైన దేశాన్ని దేవా, రాజులు దేవా, ధవళవస్తులు దేవా, అత్యున్నత దేవా, తండ్రి నీ పాద సన్నిధిలో నీ వాడి ఆయన సంసారం చేసి కదా ఆయన మరి మహోన్నతుడైన రాజా అయా తండ్రి పాద సన్నిధిలో ఉదయకాలం ద్వారా దేవా నన్ను కూడా నా కుటుంబాన్ని ఆరాధించే బాధ్యత ఆయన హెబ్రోన్ సహవాసాన్ని బట్టి హెబ్రోన్ సహవాసంలో జరుగుతున్న పరిస్థితులు ఆయన పరిస్థితులు ఆయన దైవ చిత్తానుసారంగా దైవానుగ్రహముగా ఆయన తండ్రి మీ ఆజ్ఞానుసారంగా నడిపిస్తున్న పరిస్థితులన్నీ ఫలభరితంగా అడుగుతున్నాము. ఆయన సార్వత్రిక వాగ్దానం రక్షించిన మీ ఆజ్ఞను బట్టి వందనములు. వారి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మీ పాదాలు సాగులు పడటానికి దేవా అనేక మంది ఆత్మలు నడిపిస్తున్నాము. ఫలభరితంగా అయా వందనములు ప్రభా. ఎరట్లేమును బట్టి ప్రార్థిస్తున్నాను అయా, సీయోను బట్టి ప్రార్థిస్తున్నాను. దర్శించి ఆయన జరుగుతున్న పరిస్థితులు ఆశీర్వదించండి. ఆయన అనేక మంది ఆత్మలు నడిపిస్తున్నారు. రక్షణ లేని వారు దేవా ప్రపంచంలో ఎంతో మంది వేల కొలది ఉన్నారు ప్రభా. దేవుడు మీరని ఎరగలేని ప్రజలు ఉన్నారు ప్రభా. నశించిపోతున్న ఆత్మలను దేవా మీ పాదాలకు అప్పగించండి. అయా కృప చూపండి. మా ప్రార్థనలు, మా యాచనలు, మా విజ్ఞాపనలు ఆలకించి పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి అనేక మంది ఆత్మలను నడిపిస్తున్నాము. నశించుకోకుండా మరణించకుండా ప్రతి బిడ్డ మోసాలు, ప్రతి బిడ్డ నాలుక మీ పాదాల దగ్గర సాగిపడడానికి దేవుడు మీరని ఒప్పుకోవడానికి సహాయం చేస్తున్నాము. మా బలం కాదు, భక్తి కాదు, కాదు నాయన మీ కృపదారాన్ని విస్తరింపు చేయమని నాయన ఫలభర్తలు అడుగుతున్నాము. అయా మీ పరలోక రాజ్యము మాకు విస్తరింపజేయమని అడుగుతున్నాము. ఆయన పరలోక రాజ్యం వచ్చినట్టు మీ పాదాలు కనిపిస్తున్నాను. మీ వాక్యం
విస్తరింపజేయమని అయా తండ్రి ఆయన ప్రధానులు పరిశుద్ధులు మీ రక్తం కొన్నట్టు బిడ్డలందరినీ స్థిరపరచము ఘనపరచము ఆయన ఆయన మరి వారు చేస్తున్న ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని ఆయన అనేక మంది ఆత్మలు నడిపించి చేయమని అడుగుతున్నాను. విగ్రహారాధన పట్టణంలో ఆయన ప్రపంచం అంతటా ప్రభా ఈ విగ్రహారాధన పట్టణాన్ని దర్శించము కరుణించిన ఆయన వారి మనోనేత్రాలు వెలిగిస్తున్న ఆయన దేవుడు మీరని అడిగిన అయా కరుణించింది ప్రత్యేకంగా తండ్రి మీ ఉగ్రత ఈ చిత్తం ప్రభా మీ ప్రణాళిక నెరవేర్చిన ఈ కరోనా వైరస్ ఈ COVID-19 జ్ఞాపకం చేసుకుంటున్నాను. దర్శించండి మీరే నాయన ఆజ్ఞాపించమని అడుగుతున్నాను. మీ కృపనే దయచేసి అడుగుతున్నాను. ప్రతి బిడ్డ మీద దృష్టి పెట్టండి ఆయన ఎలా వచ్చిన కరోనాగా వెళ్ళడానికి దేవా మీరే అనుగ్రహించమని ఆయన తండ్రి ప్రపంచాన్ని అంతా కాపాడమని అడుగుతున్నాను. ప్రపంచ దేశాన్ని కాపాడి బిడ్డలందరినీ రక్షించమని అడుగుతున్నాను. ఎక్కడైతే COVID-19 ఉన్నదో ప్రభా అక్కడ మీ కృపను దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను తాకండి ముట్టండి నాయన. మీ చిత్తమైతే ప్రభా మీ ఆత్మ అయితే ప్రభా మీరు మాట సెలవిస్తే దేవా వ్యాక్సిన్ కూడా త్వరగా నడిపించి ప్రతి బిడ్డ మీద ఆయన కుమరించమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డకు అందజేయమని అడుగుతున్నాం ప్రభా. మా బలం కాదు భక్తి కాదు కాదు నాయన ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు మీరు నాయన మీ కృపను విస్తరింపజేయమని అడుగుతున్నామయ్యా. మీ చిత్తమే నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభా. కరుణించిన లైవ్ లో వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి కరుణించి బాధ్యత కలిగిన ప్రార్థనలు చేసే బిడ్డలుగా ఆయన ప్రార్థనా పనులుగా చేయమండి. యశోవా గారి కుటుంబ భారాన్ని ఆయన కుటుంబాన్ని ఆదరించి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి వారు చేస్తున్న ప్రార్థనలు యాచనలు దేవా మీ పాదాలకు అప్పగించుకుని ఆయన ప్రతి పరిచర్యను మీరే ఆయన ఫలభరితం అడుగుతున్నాను. అనేక మంది ఆత్మలను నడిపింపు చేయమని అడుగుతున్నాను. శ్రావణి గారికి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ఆయన వాళ్ళు జీవిస్తున్న మెడిసిన్స్ కూడా ఆశీర్వదించి ఆయన స్వస్థత అనుగ్రహించిన మీ కృపను బట్టి ఇంతవరకు నడిపించిన దేవుడు అయినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఈ దినమంతట కొరకు ఆయన ప్రతి వేళ వేళలా ఎల్లప్పుడూ మీ రాకడ కొరకు ప్రభా మేము సిద్ధపడేవారిగా మేము ఎదురు చూసేవారిగా దేవా ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు అని ఆయన తండ్రి ఆరాధిస్తున్నాము. దేవా కరుణించము చూపుము మీరు రాకడ కొరకు సిద్ధపడి ఈ మొక్కు దర్శనం కొరకు మేము ఎదురు చూసేవారిగా సాయం చేయమని ఇచ్చిన సమయానికి వందనాలు చెల్లిస్తూ చేసిన మేళ్ళు కారములన్నీ మేము పొంది ఉన్నామని హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతి ప్రార్థన ప్రార్థించండి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అక్క చేయక్క. హలో నామానికి
అవమానపరచబడ్డావు తండ్రి ఏసయ్యా. నేను స్నేహితులకు పడ్డావు తండ్రి ఏసయ్యా, చూయబడ్డావు తండ్రి ఏసయ్యా. ఏసయానికి వందనాలు ప్రభా. మరి గొప్పగా నా ప్రభా మానవులు ప్రభా ప్రభా తండ్రి ఏసయ్యా. స్వరూపుడే తండ్రి ఏసయ్యా. దేవాది దేవుడు తండ్రి ఏసయ్యా. తండ్రి కన్న తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆ దేవాన్ని చేతులను ఈ కడుపులో పెట్టుకున్న ప్రభా మమ్మల్ని మోసుకున్నావు తండ్రి ఏసయ్యా. ఈ ప్రభా ప్రేమ గల దేవుడే తండ్రి ఏసయ్యా. మరి ఈనాడు నా ప్రభా మన లోకమంటికి వెతికిన దేవా, నీ కృష్ణానికి వెతికిన ప్రభా, నీ కరుణ వైరసిన మహమ్మారిన దేవా, నీ చేతులను ప్రభా విజయలైన మా దేవా, నీ చేతులను ఉండగా దేవా, నీ చేతులు అందరూ చూడాలి ప్రభా. ఉపాధి సన్నిధిలో మొదలుపెడుతున్న దేవా, నీ చేతులు నీ భక్తి అని వారు నా ప్రభా అందరూ నా ప్రభా వారందరూ కూడా నా ప్రభా చూపిస్తున్నారు. దేవాన్ని వందనాలు వందనాలు ప్రభావి మరి నిజం లేని వారు నా ప్రభాని లేదు దేవాన్ని వారు కూడా నా ప్రభా తండ్రి పరిస్థితిలో నా ప్రభా నా తండ్రి నిజమైన దేవుడు నువ్వే అని నా ప్రభా తండ్రి వారు తెలిసిన దేవాన్ని స్తోత్రం మనం బయటకు రావట్లేదు తండ్రి దేవ వారు ఆలోచించిన ప్రభా అవకాశం దేవుడు దేవుడు ప్రభా తండ్రి తల్లి సాక్షులే అయిన ప్రభా నామాన్ని ప్రభా మాకు ప్రభా ఒక అవకాశం వరకు దయచేసి నడుస్తున్నాను ప్రభా స్తోత్రమైన స్తోత్రాలు తండ్రి శ్రేయానికి స్తోత్రమైన దేవా కనపరుచుకున్న ప్రభా తండ్రి శ్రేయానికి స్తోత్రమైన దేవాన్ని స్తోత్రమైన దేవాన్ని స్తోత్రం చేస్తారు ప్రవృత్తులు ప్రభావాన్ని చూపించే వారిని ఇంకొంచెం మరణించేవారు నా దేవా ఉన్నారు తండ్రి ధ్యానికి స్తోత్రమైన అలాగే మరి అంత పెద్దగా నేను చూపించేవారు తగ్గించినాలా నా ప్రభావ నా తండ్రి ఎంతగా ఉన్నాము అలాంటి వారు కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి ధ్యానాలు ప్రభావాలు తండ్రి మీరందరి ప్రార్థనలు కూడా మీ పాటలు పెట్టి తప్పకుండా చేరుకునే దేవా అయినప్పటికీ నా ప్రభావాన్ని చూస్తున్నాయినా ప్రభావి మరి ఇంకా మరి ప్రజలందరి మీదకి నా ప్రభా విస్తరిస్తున్న దేవాన్ని చూస్తున్నాయినా నా ప్రభావాన్ని చూపిస్తున్నాను ప్రభా ఏసయ్యా తండ్రిని చూస్తున్నాయినా అందరూ అంతటా నా ప్రభావ మారుమట్టి పొందాలని అందరూ అంతటా నా ప్రభాని స్తోత్రమైన నామాన మరి మోకరించి చూపించాలని నా ప్రభా అనుదినము నా ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా ఏసయాని స్తోత్రమునైనా సహాయించడానికి స్తోత్రాలు దయచేసిన ప్రభా దైనానికి స్తోత్రమైన చిన్న సూక్ష్మంగా ఉన్న ఈ చిన్న వైరస్ నా ప్రభా దేవాన్ని మీరు తీసుకుంటూబడిన స్థితిలో ఇస్తున్న మనుషుల మీద నా ప్రభాని స్తోత్రం ప్రభావం చూపిస్తుంది సేవ ఒక్కొక్క కుటుంబం నా ప్రభా నన్ను మరణ కోరికలు నా ప్రభా అంగలారిస్తుంది దేవాన్ని చూస్తున్నా ఇలా మరి వందనాలు దేవాన్ని చూస్తున్నాను ప్రపంచమంతా కూడా నా ప్రభా నేను దిక్కుతోచకుండా నా ప్రభా నా దేవాన్ని శీఘ్రం అయిపోయింది దేవాన్ని మరి ఆ దిక్కు నిజమైన నా ప్రభా ప్రజలందరూ గుర్తిస్తున్నారు ప్రభా అటువంటి అందరూ కూడా నా ప్రభా నేనే దేవుడు అయిన ప్రభా మరి ప్రభుత్వాలు నా ప్రభా అధికారులు ఉన్న ప్రభాని శీఘ్రం నాయన పిల్లలు పెద్దలు అందరూ కూడా నా ప్రభా నీ వైపు తిరగడానికి నైనా సహాయం చేయండి ప్రభా నీ మార్గం చూపించండి ప్రభా తండ్రి వారికి ఆలోచన తట్టించండి ప్రభా నీ స్తోత్రాలు తండ్రి రక్షణ గుర్తుమా సహాయం చేయమడుతున్నాను ప్రభా నీ కృపా కనుగ్రహంతో మాకు తండ్రి ప్రభా
ఒక్క మాట చాలు తండ్రి, ఒక్క మాట చాలు ఏసయ్యా. ఒక్క మాట చాలు తండ్రి నా దేవానికి స్తోత్రం నాయన. మీరు పలికితే చాలు దేవానికి స్తోత్రం నాయన. ఏసయ్యానికి వందనాలు ప్రభా. నా తండ్రి సహాయించడానికి స్తోత్రం నాయన. అలాగే నా తండ్రి ఈ లోకంలో నా ప్రభా తండ్రి నా దేవా మరి మరి పెద్దలు షుగర్ వ్యాధి గలవారు, నా ప్రభు వ్యాధి గలవారు, మరి కానీ ఇతర రోగాలతో బాధపడుతున్నారు తండ్రి ఏసయ్య. మరి నా దేవానికి వాళ్ళకి గర్భవతులున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, బిడ్డలతో బాధితులున్నారు తండ్రి, వారికి జ్ఞాపకం చేసుకుని ప్రభా. నేను నా దేవానికి యవ్వనస్తులు నా ప్రభా, ప్రతి వస్తువు నా ప్రభా నా తండ్రి అయినా వ్యర్థమైన వాటి వైపు నా ప్రభా సెల్ ఫోన్లు వాడుతున్నారు దేవా, వాటిని తీస్తున్నారు కానీ నా దేవానికి స్తోత్రమునైనా. నిజంగా దేవుడు ఉన్నామని నా ప్రభా నా తండ్రి సహాయం. సిస్టర్ సునీత గారు చేయండి. సరే బ్రదర్. స్తోత్రం 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 సకల ఆశ్రదన కానుబుద్ధి నా ప్రిపర్లకు తండ్రి, నీ కృపగల దయగల నామముకయ్యా, నీ ప్రశస్తమైన దివ్యమైన నామముకు, నీ బంగార పాదములకయ్యా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని ఆదరించేవాడువు, ఆదుకునేవాడువు, నీ కృపలో భద్రపరిచేవాడు అయిన తండ్రి, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని మా కుటుంబాలనయ్యా నీ దయగల హస్తాలు ప్రభా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ రీతిగా నాయన ప్రజాక్షేమం గురించి ప్రార్థించుటకు నీ సన్నిధిలో నిలబెట్టిన భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎక్కడైతే ఇద్దరు మూర్ఖుడి నీ నామని ఏకీభవిస్తారో మొదటి సెలవు ఇచ్చిన దేవానికి కొందనాలు. చిన్న మందగా కూడి నాయన వేకునే ప్రభు ప్రజాక్షేమం గురించి ప్రార్థిస్తుండగానైనా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు తెచ్చిస్తున్నందుకే నీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మను కుమరిస్తున్నందుకే నీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభు ఎందు నిమిత్తం నీ సన్నిధిలో ప్రభు ప్రార్థిస్తున్నాను ఎరిగిన దేవుడు దేవుడు నాయన నీ కొందనాలు. ఇది యావత్ ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కరుణించండి, కాపాడండి, విడుదల దయచేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ నామంలో మాకు రక్షణ ఉంది ప్రభా, ఎవరి వలన మాకు రక్షణ కలగదయ్యా. యేసయ్య నామంలో మాకు రక్షణ కలుగుతుందని నీ కృపాసనం వద్ద చేరి ప్రార్థిస్తుండగా నాయన, మా ప్రార్థనకు జవాబు దయచేస్తున్నందుకే నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రభు రోజు రోజుకి అది ప్రభు విస్తరిస్తుంది నాయన. అది వ్యాప్తి చెందకుండా మీరు అరికెట్టే దేవుడు నాయన, దాన్ని తొలగించే దేవుడు అయిన తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పుడైనా ప్రభ యావత్ ప్రపంచమంతా ప్రభ నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని నాయన నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించే హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు స్థుతులు స్తోత్రములైనా. ప్రతి నాలుక నేను స్థుతించాలనైనా, ప్రతి మోకాలను ఎదురు వంగాలనైనా, ఆ రీతిగా ప్రతి ఒక్క హృదయాల్లో ప్రేరేపణ దయచేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు యావత్ ప్రపంచమంతా నీ సన్నిధిలో ప్రార్థించే వారు గుండె కృప చూపించండి, సహాయం చేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అలాగే మా దేశ ప్రధానిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో దేశం అంతా ప్రభు నీ సన్నిధిలో ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థించమని ఆలోచన బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం నాయన. చక్కటి గ్రహింపు దయచేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆ బిడ్డ నువ్వు ఉన్నవాడు అనువాడు అని తెలుసుకోవాలి నాయన. ఇదిగో ప్రభ ఆ బిడ్డ ద్వారా నేను ప్రభ దేశం అంతా ప్రభు నేను సొంత రక్షణగా అంగీకరించాలి నాయన. ఆ రీతిగా ఆ బిడ్డలో మార్పును దయచేయమని అడుగుచున్నాం నాయన. మార్పు మనసును దయచేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభ కష్టకాలంలో మాకు మేము ఉన్నప్పుడు మాకు ప్రభ మాకు తోడుగుని నడిపించే దేవుడు నాయన. నీ కొందనాలు ఇదిగో ప్రభ ఎటువంటి పరిస్థితులను మనం మా జీవుడు కనుక ప్రభు మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్న దేవాన్ని కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో లాక్డౌన్ సమయంలో ప్రభ ప్రాణాలకు తెగించి ఎంతో మంది బిడ్డలు ప్రభ పనిచేస్తూ మున్సిపాలిటీ వారిని, వైద్య సిబ్బందిని, పోలీసు వారిని అయినా, గ్రామ వాలంటీర్లనైనా, సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా నీ కృపలో భద్రపరచండి. ఇదిగోన్న తగు జాగ్రత్తలు తీసుకుని వారు కృప చూపించండి ఆయన. వారి చుట్టూ కంచివేమని అడుగుతున్నాం నాయన. ఈ కోపతల బిడ్డలు ఉంచున్నాయన, చక్కటి ఆరోగ్యాలను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం నాయన. రెట్టింపు ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే నేను ఎంతో మంది వ్యాధి బాధలతో హాస్పిటల్లో పడి ఉన్నారు నాయన. వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల నీ కార్యం సఫలపరచమని అడుగుతున్నాం నాయన. సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే నేను గర్భిణీ స్త్రీని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి చుట్టూ కంచివ్వండి, కృపలో భద్రపరచండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయమని అడుగుతున్నాం నాయన. సకాలంలో బిడ్డలకు నాయన ట్రీట్మెంట్ అందులో కృప చూపించండి, సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. ప్రతి బిడ్డకు సుఖమైన ప్రసవం దయచేయమని అడుగుతున్నాం రాజా. నీ కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. ఇదిగో ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా మా కొన్నలు మూసివేయమని అడుగుతున్నాం నాయన. జీవం గల దేవుని వచ్చి చెరుదలు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నీ మీద ఆనుకుని హృదయాలు మాకు దయచేయమని అడుగుతున్నాం
అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు నీ వాక్యమైన కాడి మోసే బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచమని అడుగుచున్నాం నాయన. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆత్మీయమైన ప్రతి బిడ్డను బలపరచండి నాయన. ఎవరు కృంగకోండగా ఎవరు తొట్టుపోకుండా ప్రభా నీళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగులాగా కృప చూపించండి, సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డ నింపబడి నేను ఎడతెగక ప్రార్థించారో ధ్యానం దయచేయమని అడుగుచున్నాం రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే నేను ప్రతిదినం ఈ రీతిగా ప్రజాక్షేమం కార్యక్రమం నడిపిస్తున్న జాసు బ్రదర్ గారిని బట్టి నీ కొందనాలు నాయన. బిడ్డ చేసిన పరిచర్యను బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అప్పుడు నీ కృపలో భద్రపరిచి నీ పూర్వక వాడుకుని మన ఆత్మీయమైన ఆహారాలు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ కొందనాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డను ప్రేమించి సాటి సహకరిస్తారు కొందనాలు చెల్లించుకున్నాం. నేను కృపలో భద్రపరచండి. ఆ కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాం రాజా. నీ కొందనాలు చెల్లించుకుంటూ ఇదిగో నన్ను జీసస్ ఆర్మేట్ పరిచర్యను మీరు ఎంతగానో ఆశీర్వదించిన దేవా నీ కొందనాలు. అనేక మంది బిడ్డలు ఆత్మీయమైన బిడ్డలు నీ సన్నిధిలో నిశ్చితపరుచుకుంటున్న దేవా నీ కొందనాలు చెల్లించుకుంటూ ప్రతి కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డ నీ నామను మహిమపరిచేదిగా నీ రక్షణ సువార్తను ప్రతి బిడ్డ చాటి చెప్పే వారు ఉండట కృప చూపించమని ఈ దినమంతా నీ కాపుదల ప్రతి బిడ్డను నడిపించి ముఖ్యంగానే నీ కరోనా వైరస్ ని మీరు నుంచి మాకు విడుదల ఇచ్చినందుకు నీ కొందనాలు. నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల చాటున కాచి కాపాడి నీ కాపురత్వం మనం కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. రాజనాల్ గారు చేయండి. ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమైన ప్రభా, ఈ ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తోత్రములయ్యా. గొప్ప దేవుడు ఉన్నవాడని వాడు దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు. ఆ ప్రభా, మా రక్షక, మా విమోచక, నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మరి జీసస్ ఆల్మైటీ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రభా ప్రజాక్షేమం కొరకు నా తండ్రి నీ సన్నిధిలో ప్రాధాన్యపడటానికి నీ సన్నిధిలో మరపడటానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన అనేక దినాల నుంచి ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థించుకుంటూ వస్తున్నాం. దేవా, ఈ కరోనా వ్యాధిని మీరు నాయన మీరు తొలగించండి. పరిశుద్ధాత్మ దేవా, అయా నీ చిత్తానుసారంగా ఇది నా తండ్రి నాయన తొలగిపోవాలి. అయా నీకు నా తండ్రి నాయన మహిమార్థంగా ఈ కార్యం జరగాలి ప్రభా. అయా నీకు వందనాలు స్తుతిస్తున్నాము. ఇంకా తండ్రి నాయన అయా రోజు రోజుకి ప్రభా అనేక రీతిలుగా నాయన ఇక కరోనా వ్యాధిగ్రస్తులు ఎంతో మంది పెరిగిపోతున్నారు ప్రభా. అందరినీ స్వస్థపరచండి. అయా నా తండ్రి నాయన అయా ఎంతో మంది పాజిటివ్ నాయన రిపోర్ట్స్ వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీరు పూర్వమే స్వస్థత దయచి నేర్చుకుంటున్నాను. దేవా నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. నీ ఒక్కడవే కార్యం చేయగల దేవుడు తండ్రి నాయన, నీకు వేలాది వందనాలు స్తోత్రములు. ప్రజలందరూ ప్రభా మరి నాయన సామాజిక దూరం పాటిస్తూ నా తండ్రి ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తున్నా తండ్రి నాయన బహుజాగ్రత్త కలిగి ఉన్నట్లు మీరే దయచి నేర్చుకుంటున్నాను. దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో నీ సన్నిధానంలో మరపెడుతున్నాం ప్రభా. నీవే నా తండ్రి నాయన మా ప్రార్థన ఆలకించి దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. నీ దాసులు జాషువా బ్రదర్ మీరు అభిషేకించి మీరు వాడుతున్న విధానం బట్టి స్తోత్రములు. అయా నా తండ్రి ఈ యొక్క వాట్సాప్ పరిచయం ద్వారా అయా మేము చేస్తున్న ఈ పరిచయని నాయన మీరు బహుగా దీవించి ఆశీర్వదించి నేర్చుకుంటున్నాను. కృపగలిగిన తండ్రి అయా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా నాయన నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తూ దినమెల్ల మీరు కాచి కాపాడండి ప్రభు. అయా నా తండ్రి నాయన అయా మరి ఉదయం 4:30 మొదలుకొని రాత్రి 9 గంటల వరకు ప్రభా జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రభా ఈ కాపుదల భద్రత ఉంచి మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. అమ్మా ఇంకెవరన్నా ప్రార్థించగలు ఉంటే మరి వెంటనే కాల్ చేయవలసిందిగా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిస్టర్ చేయండి, ప్రేయర్ చేయండి. హలో, చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. దేవా, సర్వోన్నత, సర్వాధికారి, సర్వశక్తివంతుడ, పరలోకమందున్న మా తండ్రి దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి లెక్కలేని వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. అయా గడిచిన కాలం అంతా కలిసి కాపాడి తండ్రి నాయన ఈ ఉదయకాల సమయం
బట్టి నాయన మమ్మల్ని అందరినీ పరిచిన దేవ నీకే వందనములు స్తోత్రములు నాయన మేమందరం కూడుకుని తండ్రి ప్రజా సంక్షేమం కొరకు నాయన ప్రార్థించడానికి నాయన ఇది గొప్ప అవకాశం ఉన్నాం అయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రేమ కలిగిన దేవ దయగలిగిన తండ్రి నాయన ప్రభా నాయన ఈ యొక్క ఉగ్రత తప్పించి దేవుడు నీవే తండ్రి నాయన అయ్యా నాయన అయ్యా సర్వాన్ని సృష్టించిన దేవుడు నాయన తండ్రి నాయన అయ్యా ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధి బారిన తండ్రి నాయన ప్రజలందరినీ సర్వమానవాళ్ళని రక్షించండి కాపాడండి ప్రభా నాయన అయ్యా నాయన ప్రభా దేవా నాయన ఎవరైతే వ్యాధి బారిన బిడ్డలు ఉన్నారో వారందరికీ సంపూర్ణమైన స్వస్థత కలగజేయండి తండ్రి అయ్యా నీవే తండ్రి ఆదుకోండి కాపాడండి ప్రభా నాయన నాయన ప్రజలందరినీ కూడా మార్పడుతుంది నాయన ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా నాయన దేవా నాయన అయ్యా ప్రతి ఒక్క బిడ్డని మార్చండి ప్రభా మారు మనసు దయచేయండి ప్రభా అయ్యా సర్వమానవాళి కూడా నాయన నీవే సర్వాధికారి సర్వ సృష్టికర్తవు నిజమైన దేవుడు నీవేనండి తండ్రి నాయన అందరూ తెలుసుకుని నాయన నీ మార్గంలో నడుచుకోవాలి ప్రభా దేవా నాయన తండ్రి నీ వైపు తిరగాలి మారు మనసు పొందాలి ప్రభా నాయన అయ్యా నాయన ఎంతో మంది బిడ్డలు రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభా దేవా నాయన రక్షించండి కాపాడండి ప్రభా అయ్యా నాయన వైద్యులకు తోడుగా ఉండండి ప్రభా నర్సులకు తోడుగా ఉండండి నాయన అయ్యా నాయన అధికారులు కూడా పోలీసులకు వాలంటీర్లకు అందరికీ తోడుగా ఉండండి ప్రభా నాయన అయ్యా నీ కంచి కాపులు దయచేయండి నాయన తండ్రి ఈ యొక్క తండ్రి ప్రభా అయా ఈ యొక్క అంటువ్యాధిని అంతమందించండి ప్రభా నాయన కరోనా వైరస్ వ్యాధిని అంతమందించండి నాయన ప్రపంచ దేశాల్లో ఉన్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి నాయన తండ్రి అయా కాచి కాపాడి నాయన సర్వమానవాళ్ళని రక్షించి కాపాడి రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు ప్రార్థనలు కూడా నీకే వందనాలు మెడిసిన్ కూడా తొందరలోనే మరి అయ్యా మరి వచ్చిందంటున్నారు ప్రభా రాలేదంటున్నారు తండ్రి ఏదేమైనప్పటికీ తండ్రి నాయన ఏమిటో నెరవేర్చండి ప్రభావ నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన సమస్తము సాధ్యపరిచింది నాయన నీవే తండ్రి నీవే నాయన అయ్యా ఆపే దేవుడు నీవే తండ్రి నాయన ఈ పాదాల చెంత మొరపెడుతుండగా మా మరణాలు వందనాలు ప్రభావం నీవే సహాయం దయచేయండి అయ్యా అందరూ కూడా ప్రభావం తీసుకుని ఆయన ప్రధాని మోడీ గారికి అయ్యా మారు మనసు ఇవ్వండి ప్రభావ ఆయన ప్రజలందరూ ఆయన దేవునికి మొరపెట్టాలి ప్రార్థించాలి అందరూ అనేసి ఆయన ఒక నియమాన్ని పెట్టేలాగా చూపించండి దయ చూపించండి ప్రేరేపణ కలిగించండి అయ్యా ప్రతి మొక్కలు నా ఎదుటి వంకరని సెలవిస్తున్నావు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా నాయన అయ్యా నాయన నువ్వు మారు మనసు ఇచ్చి నాయన అయ్యా నీవే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు చేస్తావు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అలాగే నాయన మా జీసస్ ఆల్మడి గారి కుటుంబం అంతటిని బట్టి వందనాలు నాయన అయ్యా నిశ్చలను దయగల ప్రతిరోజు మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో నాయన ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో అయ్యా మహిమశిబిరంలో ప్రతి ఒక్క బట్టి సమస్యలు చేస్తుంది ఆరోగ్యాన్ని బట్టి నాయన అయ్యా అలాగే నాయన ప్రభా జాషువా బ్రదర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశలు దయచేసి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థనలకు కూడా నీకే వందనాలు నమ్ముకునే వల్ల సమస్తము సాధ్యమని చెల్లిస్తుందేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకి జవాబునిస్తున్నాం ఆయన బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చిన్న ప్రార్థన మన వినదిరెడ్డి నామంలో పిల్లలు అడిగి పెడుకుని నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ విజయ సురేష్ గారు చేయండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 హల్లెలూయా 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 మహాపరిశుద్ధుడును గనుడైన మా ప్రియపరలోక తండ్రి మా పత్ని పరిశుద్ధ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నీతిమంతుడా యథార్థవంతుడా న్యాయవంతుడా ప్రభ పరిశుద్ధుడును నా తండ్రి నా నిత్యము దూత గణములతో స్తుతింపబడుచున్న మా ప్రియపరలోక తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం భూమి ఆకాశం సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మీకు వందనాలు సర్వ సృష్టి మీద అధికారము గల తండ్రి మీకు వందనాలు కలుగునుగా కంటే సమస్తము ప్రభు కలగజేస్తున్న దేవుడు నాయన అయా నా తండ్రి మీకు
నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరొక నూతన దినంలో ప్రవేశపెట్టారు నాయన. మీ పాదాలు చెందుకు ప్రజాక్షేమం కొరకు ప్రభా నా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఈ నూతన దినములో ప్రభా నా తండ్రి నాయన ప్రపంచ దేశములను ప్రభా భారతదేశంలో ఉన్న ప్రభా నా తండ్రి సమస్త రాష్ట్రాలను ఆయా జిల్లాలను గ్రామాలను ప్రభానాథ మండలాలను ప్రభానాథ వీధులను గ్రామాల ప్రభా సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి నాయన. నా తండ్రి నాయన కృపా సత్య సంపన్నుడా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి నాయన సర్వజీవులను చూపించిన దేవుడు నా తండ్రి, సర్వ సృష్టిని అయ్యా నా తండ్రి నిర్మించిన దేవుడు నా తండ్రి, కలుగజేసిన దేవుడు మైందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న. కలిగినది ఏది మీరు లేకుండా కలగలేదు నాయన. నా తండ్రి అందుని బట్టి మీకు వందనాలు. ఎంతో మంచిగా మీరు చేశారు. ఆ మంచి దానిలో నుండి ప్రభా నా తండ్రి మంచిలో మానవుడు ప్రభా నా తండ్రి నాయన ప్రభా తన ఇష్టానికి తన స్వాయిష్టానికి తన ఆలోచనలకి ప్రభా చెడు నింపుకున్నాడు. ఆ చెడుని తొలగించడానికి మీరు ప్రభు ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మీ పవిత్రమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి ప్రభా నా తండ్రి సర్వ మానవాళిని ప్రభా రక్షించారు. అందుని బట్టి మీకు వందనాలు. అయితే ప్రభా మానవాళి అది తెలుసుకొనకుండా నశించిపోతున్నారయ్యా. నశించిపోతున్న ప్రతి ఆత్మను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి నాయన. సత్యం మీద తెలియక అసత్యము వైపు పరుగులు పెడుతున్న ప్రతి వ్యక్తిని ప్రభా నా తన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా సత్యం మీద తెలుసుకొని నిజదేవుడు ఎవరో తెలుసుకోవడానికి మీ గొప్ప కృప దయచేయండి నాయన. నీకు వందనాలు. గత 3 నెలలుగా ప్రభా నే తండ్రి కరోనా వైరస్ ప్రభా ప్రపంచ దేశాలనేటి భారతదేశానేటి అయా నా తండ్రి నాయన చాలా ప్రభా నా తండ్రి నాయన ఆర్థికంగాను అనారోగ్య ప్రభా నా తండ్రి పరంగాను ప్రభా నా తన పరిస్థితులు అన్నిటినీ ప్రభా నా తండ్రి తారుమారు చేసింది. అవును ప్రభా నా తండ్రి అట్టి పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రం. అవును ప్రభు నీ కృప మాత్రమే తండ్రి ఇది సజీవులుగా ఉన్నామంటే అయ్యా ఎక్కడ చూసినా కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోతూ ప్రభా నా తండ్రి నాయన చాలా కేసులు ఎక్కువైపోతున్నాయి. ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన మీ యొక్క కృప తోడుగా ఉంచి ప్రభా ప్రతి మానవాళిని రక్షిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి సమయంలో కరోనా పేషెంట్లు అందరినీ మీ రక్తంలో భద్రపరచుకుని తండ్రి మీ గాయపడ్డ హస్తంలో ప్రభా ముట్టి స్వస్థపరిచి విడుదలనిచ్చి సంపూర్ణమైన విడుదల పొందుకొని వారి గృహాలకు వారు వెళ్ళడానికి సహాయం చేయండి. ఇంకా కొత్త కేసులు రాకుండా ఉండడానికి మీ గొప్ప కృప దయచేయండి. డాక్టర్స్ ని నర్సెస్ ని మున్సిపల్ సిబ్బందిని పోలీస్ డిపార్ట్మెంట్ ని అధికారుల్ని ప్రభా ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ప్రభా నా తను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. నేను కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి దేవా నా తను ఎవ్వరు ఏమి చేయలేము ప్రభు. ఎంత జ్ఞానవంతులమైన ప్రభా నా తను ఇది ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితి. మీ చేతులు దాటిపోయి ఏది లేదు ప్రభా. మీరే శరణు ప్రభా. ఒక్కసారి ప్రభా మీ కనుదృష్టి ఉంచండి ప్రభా. ఆమెను అనండి నాయన. ఇదంతా తొలగిపోవును గాక అనండి తండ్రి నాయన. మీ సహాయం దయచేయండి నాయన. ఇగో ప్రభా మీ తోడుగా ఉంచి నాయన కరోనా వైరస్ నన్ను తొలగించండి. అలాగే ఆర్థిక అయ్యాన్నత మాన్యం నుండి విడిపించండి నాయన. అనారోగ్యంలో ఉన్న వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి పేదవారిని దిక్కులేని వారిని అనాథుల్ని విధవరాండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓల్డేజ్ హోమ్ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చిల్డ్రన్స్ హోమ్ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. రైతులు జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి. వారు ప్రభా పంట వేస్తుండగా ప్రభా వారు వేస్తున్న పంట 100ంతల ఫలము పొందుకోవడానికి నాయన దీవించండి నాయన. అయ్యా నా తండ్రి రైతుని ప్రభా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నాయన. భూమిని ప్రభా నా తండ్రి విత్తనమును ప్రభా నా తండ్రి నాయన వర్షమును కురిపించే దేవుడు నాయన. నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నేలను ప్రభా నా తండ్రి నాయన ఫలింపచేసే దేవుడు మీరు ఒక్కరే ప్రభా సహాయం చేయండి. అలాగే నాయన మరి ప్రభా నా తండ్రి దేశ సరిహద్దులో ఉన్న నా తండ్రి సైనికుల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా నా తండ్రి. వారికి కావాల్సిన క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. శత్రు దేశాలు ప్రభా నా తండ్రి మరి ప్రభా వీరి మీదకి వస్తున్నప్పుడు ప్రభా నా తండ్రి మీరే వారికి కాపుదల ఇచ్చి నాయన జయముని ఇమ్మని అడుగుచిన నాయన. నా తండ్రి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రభా నా తండ్రి భారతదేశంలో ప్రతి సరిహద్దుల్లో ప్రభా నా తండ్రి నాయన మీ యొక్క ప్రభా నా తన కాపుదలని హోవ పట్టణమును కాపాడినేడే తన కావలి మేలుకొని వ్యర్థం మీ కాపుదల కావాలి ప్రభా నా తన మీ సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అదే విధంగా ప్రభా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన ఈ సమయంలో ఎంత మంది అయితే నాయన ఈ పరిస్థితులు బట్టి నాయన ఆత్మీయ జీవితంలో ప్రభా అయ్యా ఏంటి మాకు ఇదని ప్రభా వెనక్కి వెళ్ళిపోతున్నట్టు వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసములో స్థిరపరచండి ప్రభా నా తండ్రి. దుష్టుడైన అపవాదిని ఎదిరించడానికి అయ్యా నా తండ్రి నాయన అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. అపవాదిని ఎదిరించడానికి కష్టకాలములు జయించడానికి జయకరమైన జీవితాన్ని మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు. ఎందుకంటే ప్రభా నా తండ్రి లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు తండ్రి నాయన. మీకు వందనాలు.
అవును తండ్రి నాయన మమ్మల్ని కలిగి చేసిన విధానమే గొప్పది ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా. ఇగో ప్రభా నా తండ్రి పరిస్థితులన్నిటిని మీరే చక్కబెట్టండి తండ్రి. మీకు వందనాలు ఆయన నా తండ్రి. ఇగో ప్రభు ఈ కరోనా గురించి ఎవరైతే ఎంతమంది అయితే ప్రభా నా వాలంటీర్స్ ప్రభా నా తండ్రి, ఆశా వర్కర్స్ ప్రభా, నర్సెస్, డాక్టర్స్ ఎంతమంది అయితే ప్రయాసపడుతున్నారు, వారి ప్రయాస అయ్యా నా తండ్రి నాయన, వారి కష్టానికి నాయన పేషెంట్ ప్రభా నా తండ్రి నాయన స్వస్థపరిచి విడుదల పొందడానికి నాయన నా తండ్రి నాయన మీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను మీ రక్తంలో భద్రపరచుకుని తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. మీకే వందనాలు. హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో మా జీసస్ ఆల్మైటీ పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా 14 గ్రూపులు, ఎడ్మిన్, ప్రేయర్ టవర్ సర్వింగ్ టీమ్ ని ప్రభా నా తండ్రి హస్తాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి నాయన ఎంతమంది అయితే ఏ అవసరతతో ఉన్నారో నాకైతే తెలియదు కానీ తండ్రి ప్రతి ఒక్కరి అవసరత అక్కర క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుని మరి భారతి గారిని ప్రభు, ప్రత్యూష గారిని, రాజీని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇంకెంతమంది అయితే గర్భిణీ స్త్రీలు వారందరినీ జ్ఞాపకం చేసుకొని సుఖమైన ప్రసన్న మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపండి. అలాగే బాల్యంతులుగా ఉన్న ప్రభు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేక శ్రావణి గారి సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా శ్రావణి సిస్టర్ గారిని, చిన్న బిడ్డని, చంటి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని బాల్యంతులుగా వచ్చేటువంటి బలహీనత బిడ్డకు రాకుండా నన్నెత్తున్నారు పాదముల వరకు మీరు రక్షించండి. చంటి బిడ్డను కూడా ప్రభు మీ యొక్క రెక్కల చట్టం భద్రపరచుకుని సలము తల్లి మరి ముఖ్యంగా జాషువా బ్రదర్ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం తండ్రి నాయన. బిడ్డలు చేస్తున్న పరిచర్యలు మీ తోడు కాపుదలించి నడిపించండి. బిడ్డలు ప్రభా మరి కొన్ని ప్రభా ప్రేయర్ పాయింట్స్ పెట్టి ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో మరి ప్రతి విషయంలో ప్రభా వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కర క్రీస్తు మహిమైశ్వర్యం తీర్చారు. అందరిని బట్టి మీకు వందన. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన ప్రపంచం అంతటిని మీ హస్తాలు భద్రపరచుకొని కరోనా లేని ఆయన నా తండ్రి మరి ప్రపంచాన్ని మేము చూస్తున్నాం. అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీ కృపాక్షేమము తోడు కాపుతలించి నడిపించి మహిమ పొందమని అయ్యా నా తండ్రి నాయన మీరే మహిమ పొందుకొనమని యేసునామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అనిత గారు చేయండి. హలో చేయండి సిస్టర్. ప్రైజ్ లార్డ్. హలో హలో చేయండి సిస్టర్. ಯೋಗ್ಯನಾಗಿರುವಂತ ತಂದೆಯಾದ ದೇವರೇ ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಅದ್ವಿತೀಯನಾದಂತ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಸಮಾಧಾನದ ಪ್ರಭುವೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತ. ಆಶ್ಚರ್ಯಕರನಾದಂತ ದೇವರೇ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಹಬ್ಬ ಒಂದು ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಕರ್ತನೆ ಉಚಿತವಾದಂತಹ ಒಂದು ಕೃಪೆಯನ್ನು ಸ್ವಾಮಿ ನೀವು ನಮಗೆ ಕೊಟ್ಟಿ ಜೀವಿತರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಇದ್ದಕ್ಕಾಗಿ ನಿನ್ನ ಸ್ತುತಿಸ್ತೇವೆ, ಕೊಂಡಾಡ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಈ ಒಂದು ಸಮಯ ನಿನಗೆ ಒಪ್ಪಿಸ್ತೇವೆ ರಾಜ. ನೀವು ಆಶೀರ್ವದಿಸಿದ ಬಲಪಡ್ತೀವಿ ಕರ್ತನೆ. ದಿನ ಸ್ವಾಮಿ ಪ್ರಜೆಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ರಾಜ. ಪ್ರಾರ್ಥಿಸುವಂತ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ನೀವು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೀರಿ, ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಪ್ರಜೆಗಳನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುತ್ತೇವೆ ರಾಜ. ನಿನ್ನ ಪ್ರಜೆಗಳು ನಿನ್ನ ಜನರು ಸ್ವಾಮಿ. ದಯಮಾಡಿ ಕರ್ತನೆ ಒಂದು ಸಾರಿ ಸ್ವಾಮಿ ಜನಗಳ ಬಗ್ಗೆ ನೀವು ನೋಡಿರಿ ಸ್ವಾಮಿ. ಹೌದು ಕರ್ತನೆ, ಜನಗಳೊಟ್ಟಿಗೆ ನೀವು ಮಾತನಾಡಿರಿ ಕರ್ತನೆ. ಇರುವಂತ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಒಂದು ಕರ್ತನೆ ವೇದನೆ, ನೋವು, ಬಾಧೆ, ಚಿಂತೆಗಳಿಂದ ಸ್ವಾಮಿ ನೀವು ಬಿಡಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಮೊಣಕಾಲೂರಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಕರ್ತನೆ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರವನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದೀರಿ, ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತೇನೆ. ಪ್ರತಿಯೊಂದೊಂದು ಆತ್ಮಗಳನ್ನು ನೀವು ಮುಟ್ಟಿಸಿ ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಸಪ್ಪ ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ಮುಂದೆ ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥಿಸುವ ಹಾಗೆ ಅದು ಕರ್ತನೆ ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಕರ್ತನೆ ಬಂದಿರುವಂತ ಈ ನೋವು ಬಾಧೆಗಳಿಂದ ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದಬಹುದು ಸ್ವಾಮಿ. ದಯಮಾಡಿ ಕರ್ತ ಆ ಜನರೊಟ್ಟಿಗೆ ನೀವು ಮಾತನಾಡಿ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಪ್ರಜೆಗಳೊಟ್ಟಿಗೆ ನೀವು ಮಾತನಾಡಿ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದಂತ ದೇವರ ನೀನು ಸ್ವಾಮಿ. ನೀನು ಉಂಟು ಮಾಡಿದಂತ ಪ್ರಜೆಗಳು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಹಾಗೆ ಇರಬೇಕೆಂಬುದು ನಿನ್ನ ಆಸೆ ಅಲ್ಲವಪ್ಪ. ದಯಮಾಡಿ ಕರ್ತನೆ ಇವುಗಳನ್ನು ನೀವು ಮುಟ್ಟಿದ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ದೇಶ ಮತ್ತು ಚೀನಾ ದೇಶವನ್ನು ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಹೌದು ರಾಜ, ಎಷ್ಟು ಯುದ್ಧಗಳು ನಡೆಯುವಾಗ ಕರ್ತ ದಯಮಾಡಿ ಕರ್ತನೆ ಎರಡೂ ದೇಶಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಮಾಧಾನವನ್ನು ನೀವು ದಯಪಾಲಿಸಿ ಕರ್ತನೆ. ಸಮಾಧಾನದ ಪ್ರಭು ನೀನಾಗಿದೆಯಾ ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ದೇಶಗಳಲ್ಲಿ ನೀವು ಮಾತನಾಡಿರಿ, ಎರಡು ದೇಶಗಳಲ್ಲಿರುವಂತ ಜನರಿಗೆ ಸ್ವಾಮಿ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡಿ, ಸೈನಿಕರಿಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಕೊಡಿ ಸ್ವಾಮಿ. ಯುದ್ಧಗಳನ್ನು ಮಾಡಿ ಸ್ವಾಮಿ ತಮ್ಮನ್ನು ತಾವು ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಬೇಡ ಅಪ್ಪ. ಅವರ ಕುಟುಂಬಗಳನ್ನು ನೆಲೆಸಿಕೊಂಡು ಕರ್ತನೆ ಸಮಾಧಾನ ಪಡುವವರಾಗುವಂತ ನೀನು ನಡೆಸಿ ಏಸಪ್ಪ. ನಿನ್ಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಮತ್ತು ಕರ್ತನೆ ವೈರಸ್ ನಿಂದ ಬಾಧಿತರಾಗಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬ ಪ್ರಜೆಗಳನ್ನ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಈ ಒಂದು ವೈರಸ್ ನಿಂದ ಕರ್ತನೆ ಅವ್ರ ನೋವನ್ನು ಅನುಭವಿಸುವಾಗ ಕರ್ತ ಎಷ್ಟೋ ಜನರು ಕರ್ತನೆ ಸಾವಿಗೀಡಾಗಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ದಯಮಾಡಿ ಕರ್ತನೆ ಈ ಒಂದು ಕರ್ತನೆ ಬಂದಿರುವಂತ ಈ ವೈರಸ್ ನಿಂದ ಸ್ವಾಮಿ ಯೇಸುವೇ ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೋರುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಬಿಡುಗಡೆಯನ್ನು ನೀವು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಪ್ಪ.
అధికారులని డాక్టర్స్ అయిన స్వామి, అపాల్ డిపార్ట్మెంట్ అయిన స్వామి, పోలీస్ డిಪಾರ್ಟ್ಮೆಂಟ್ అయిన ಸ್ವಾಮಿ, ವಾಲಂಟಿಯರ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ అయిన ಸ್ವಾಮಿ, ಇನ್ನು ಯಾವ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳಲ್ಲಿ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಜನರ ರಕ್ಷಣೆಗಾಗಿ ಕರ್ತನೆ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಅವರೆಲ್ಲರೂ ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸ್ತೇವೆ. ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ, ನೀವು ಬಲಪಡಿಸಿ ಕರ್ತನೆ, ನೀವು ಸಹಾಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ. ಅದ್ಭುತನಾದಂತ ದೇವರು ನೀನು ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ, ಒಳ್ಳೆಯ ವೈದ್ಯನು ನೀವು ಸ್ವಾಮಿ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಮತ್ತು ಸ್ವಾಮಿ, ವೈದ್ಯರಿಗೆ ಪರಮ ವೈದ್ಯನಾಗಿಟ್ಟುಕೊಂಡು ಕರ್ತನೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದೀಯ ಸ್ವಾಮಿ, ನಾನೇ ನಿಜವಾದ ಆರೋಗ್ಯದಾಯಕನು ಎಂಬುದಾಗಿ ಸಪ್ಪ. ನಿನ್ನ ವಾಕ್ಯದ ನಿಮಿತ್ತ ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ವಾಗ್ದಾನದ ನಿಮಿತ್ತ ಸ್ವಾಮಿ, ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರಿಗೂ ಕರ್ತನೆ ಸ್ವಸ್ಥನೆ ಅನುಗ್ರಹಿಸಿ. ಮಕ್ಕಳು ಕರ್ತನೆ, ಯವನದಲ್ಲಿರುವಂತವರು, ವೃದ್ಧರು ಸ್ವಾಮಿ ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ಅನಾಥಿಯರು, ವಿಧವೆಯರನ್ನು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ ಸ್ವಾಮಿ, ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡ್ತೀರಿ. ಮತ್ತು ಕರ್ತನೆ, ಗರ್ಭಿಣಿ ಸ್ತ್ರೀಯನ್ನು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ ಸ್ವಾಮಿ, ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡ್ತೀರಿ ಅಂತಪ್ಪ. ನಿಂಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಕಳೆದ ದಿನವೆಲ್ಲ ಕರ್ತನೆ ಪ್ರತಿಯೊಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಜೊತೆಗಾರನಾಗಿ ನೀವು ನಡೆಸಿದ್ದೀರಾ. ಈ ದಿನದ ಪ್ರತಿಯೊಂದು ಸಮಯವನ್ನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಪ್ರಯಾಸವನ್ನಾಗಿ ದಿನದ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾರ್ಥನಾ ವಿಜ್ಞಾಪನೆ ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರ ಕಷ್ಟಗಳನ್ನು, ನೋವುಗಳನ್ನು ನೀವು ನೋಡಿದ ಸ್ವಾಮಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸಮಾಧಾನ ಪಡಿಸಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಕರ್ತನೆ. ಅವರು ಬೇಡಿಕೊಂಡಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಸ್ವಾಮಿ ಯೇಸುವೆ ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ಕರ್ತನೆ ಪೂರ್ತಿಗೊಳಿಸಿರಿ ಎಂಬುದನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಜೆ ಗ್ರೂಪ್ನ ಪ್ರತಿಯೊಂದು ಕುಟುಂಬಸ್ಥರನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುತ್ತೇನೆ. ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸು. ಮತ್ತು ಸ್ವಾಮಿ ಬ್ರದರನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಅದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ನೀವು ಅವರೊಟ್ಟಿಗೆ ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸುತ್ತಿದ್ದೀರಾ. ಅದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಇನ್ನೂ ಹೆಚ್ಚೆಚ್ಚಾಗಿ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸಿ ನಿನ್ನ ಆತ್ಮನ ಸಹಾಯದಿಂದ ನೀನು ನಡೆಸಿ ಸ್ವಾಮಿ. ಅವರೊಂದು ಫ್ಯಾಮಿಲಿಯನ್ನು ಸಹ ಮಕ್ಕಳನ್ನು ಸಹ ಕರ್ತನೆ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುತ್ತೇವೆ. ನೀವು ಆಶೀರ್ವದಿಸಿದ್ರೆ ಬಲಪಡ್ತೀರಿ ಕರ್ತನೆ. ಇಲ್ಲಿವರೆಗೂ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದಂತ ದೇವರು ನೀನು. ಮುಂದಿನ ಸಮಯವನ್ನು ಸಹ ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸ. ಮುಂದಿನ ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ, ಪ್ರತಿಯೊಂದು ವಿಚಾರಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ, ನಮ್ಮ ಪ್ರತಿದಿನದ ಕೆಲಸಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ ಜೊತೆಗಾರನಾಗಿದೆ ನೀನು ನಡೆಸಿ. ನಿನ್ನ ನಾಮ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ ಎಂಬುದಾಗಿ ನಮ್ಮ ಒಡೆಯನು ರಕ್ಷಕನೂ ಆಗಿರುವ ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ನಂಬಿ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್. ఎస్తేర్ గారు చేయండి సిస్టర్. హలో హలో చేయండి అమ్మా. రైతుడు ప్రైజ్ లార్డ్. ప్రేమగల తండ్రి, కృపగల రాజు, మహిమగల మన ఆయన, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామంలో మరొక నూతన కాలంలో తండ్రి మీ సన్నిధికి వచ్చిన ఆయన మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి మీకు ఇచ్చిన ఉదయకాల వైకుజాములో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనతో చెల్లిస్తున్నాను. గడిచిన దినాలను కాపాడుతండి, మరొక దినంలో ఆయుష్ పొడిగించి ఈ లోకంలో మీ ఏర్పాట్లోని వీళ్ళందరినీ క్షేమంగా సజీవంగా ఉంచి మరొక దినాన్ని నూతన దయా కిరీటంగా ధరింపజేసిన విధానం అంతటిని బట్టి మీకు వందనతో చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నేను మరి ముఖ్యంగా ప్రభా ప్రతి దినమునైనా వేకువజామునే తండ్రి జీసస్ ఆల్మైటీ గాడ్ ద్వారా ప్రభా మీ దాసులు మీరు ప్రేరేపించి గత కొన్ని దినాల మట్టి క్రమముగా ప్రభా అయా మరి భారం కలిగిన ప్రజాక్షేమం కొరకు ప్రభా ప్రార్థన విజ్ఞాపన జరిగించడానికి ప్రభా మీరు సహాయం చేస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా విశ్వాసులందరినీ ప్రభా, అలాగే తండ్రి ప్రభా జాషువా గారి కుటుంబాన్ని కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. దినదినం ఉన్నాయని ఆత్మీయంగా వర్ధిలింప చేయండి తండ్రి. బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభా ఆత్మీయంగా వర్ధిలింప చేస్తూ తండ్రి శారీరకంగా వరకు ఉన్నటువంటి ప్రతి అవసరత కరకుదులన్నింటినీ తీర్చండి. ప్రతి కుటుంబము ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా క్షమాభివృద్ధిలో ఉంచండి ప్రభా. క్షమం కొరకు ప్రభా మరి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. సంఘాలు పరిచయం ప్రభా అంతటిపైన మీ దయా దృష్టి నుంచి మీ కాపుదల పద్ధతిని దయచేయండి. మీ హస్తం తోడుగా నుంచి శాస్త్రజంతులు తండ్రి దీర్ఘాషను దయచేయండి. తిరిగి తన ప్రభా ప్రతి దినము నాయన వేకువజామున జరిగేటువంటి ప్రేయర్ మీటింగ్ ప్రత్యేకమైన మీ కాపుదల మీ దయ ఉంచండి ప్రభా. మీ కనికరం చూపించండి. మీ ఆత్మ నడిపిస్తుంది దయచేయండి. ప్రార్థన చేయించిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి రావాల్సిన ప్రతిక్రమను గ్రహించండి. ఆయన మరి ముఖ్యంగా ప్రభా ప్రజాక్షేమం కొరకు నాయన తండ్రి మత్తండి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భూగోళం మీద వాసం చేయించినటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయించున్నాము నాయన. ఈ వైరస్ బారి నుండి తప్పించండి. ఈ వైరస్ అనేటువంటి మహమ్మారిని భూమి మీద లేకుండా తొలగించి ఒక దినానైనా వైరస్ లేనటువంటి ప్రపంచాన్ని తండ్రి మేము చూసినట్లుగా తండ్రి ద్వారం తెరవండి. నాయన పరిస్థితులన్నింటినీ ఈ విపత్కర పరిస్థితులన్నింటి నుండి దయచేయండి ప్రభా. మీరే కనికరం చూపించమని తండ్రి. ఈ వైరస్ నైనా అంటువ్యాధి లాగా తండ్రి బలము లేని జీవకణమైనటువంటి ఇదినైనా అయా కేవలం తండ్రి నీటి తుంపల ద్వారా మనుషులోనికి నైనా ఒక అంటువ్యాధి లాగా ప్రవేశిస్తూ ఉంది తండ్రి. కనుక నాయన ప్రభా మరి తండ్రి ఇది నాయన దూరపరచబడటానికి ఇది నిర్మూలించబడటానికి ప్రభా తగిన సమయంలో మీ చిత్తానుసారంగా తండ్రి మీరు మాట ద్వారా తండ్రి దీనికి నిర్మూలింప చేయమని, దీన్ని కాల్చివేయండి తండ్రి, తొలగించేయమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దీనన్నిటికీ కారణంగా తండ్రి మానవుడి నైనా నిర్లక్ష్యంగా జీవించిన విధానము మీకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని
దొంగిలించి అన్యాయం వ్యతిరేకంతో విరోధంగా తిరుగుబాటు చేస్తూ జీవిస్తున్న విధానాన్ని బట్టే ప్రభా భూమి మీదకి వైరస్ ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నమ్ముతున్నాను ప్రభా. దయతో క్షమించున్న వ్యక్తిగతంగా నా యొక్క పాప దోషాలు, భక్తిహీనత, బుద్ధిహీనత, తిరుగుబాటు జీవితం అని ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. దయతో క్షమించి ప్రతి వాని మోకాలిని నా పేట ఉమ్మనట్లుగా ప్రతి వాని నాలుక ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ ప్రభా ప్రతి వాని యొక్క నోటితోనైనా పాపలను ఒప్పుకుంటూ హృదయం విశ్వసించి తండ్రి సొంత రక్షకుడు అంగీకరిస్తూ ప్రతి వారిని నా తండ్రి ప్రభా కన్ను తెరవబడి నేను నిన్ను చూచినట్లుగా సహాయం చేయమని ప్రతి బిడ్డలో కూడా మీ భయం పెట్టమని ప్రభా అయా మోకరించి ప్రార్థించే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. దేశంలో నాయన అయా మరి తండ్రి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నాయన అన్ని దేశాలు, అలాగే దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు, నగరాలు, మెట్రోపాలిటన్ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభా అయా మరి తండ్రి క్షేమము కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మీ కాపుదల, మీ భద్రత, మీ నెమ్మదినైనా ప్రతి దాని మీద ఉంచమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. మీ చిత్తం అయితే ప్రభా అయా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారితో మీరు మాట్లాడండి, దర్శించండి. ఒక దినాన జనతా కర్ఫ్యూ ఇచ్చినట్లుగానే ప్రభా అయా బిడ్డ యొక్క హృదయాన్ని మార్చినైనా తండ్రినైనా ఒక దినమునైనా అయా మరి తండ్రి కరోనా వైరస్ భూమి మీద తొలగిపోఉన్నట్లుగా ప్రభా ప్రార్థించడానికి తండ్రి అయా సమయాన్ని అనుగ్రహించమని ప్రభా ఆ రీతిగా దాసులతో మీరు మాట్లాడి కార్యం జరిగించమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. కృప చూపించండి తండ్రి. ఈ రీతిగానైనా COVID-19 తో బాధపడుతున్నటువంటి బిడ్డలు తండ్రి ఐసోలేషన్ లో హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. ఆ బిడ్డలనైనా మీరు కనకరించయ్యా, సంపూర్ణ స్వస్థతలోనికి తీసుకొని రండి. తగిన సమయంలో మీరుగా తాకి స్వస్థపరచండి. వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబానికి నైనా క్షేమము, నెమ్మది, భద్రత, కాపుదల తండ్రి, ఆరోగ్యము ఇచ్చి తండ్రి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాను. సమాజంలో ప్రభా అయా సమాజముగా నేను అందరూ కూడుకుంటూ నేను సన్నిధికి వెళుతూ ఉండగా మందిరాల ప్రభా ఎక్కడ ఎలాంటి వైరస్ బిడ్డలకి అటాక్ కాకుండా చుట్టూ మీ ప్రొటెక్షన్ దయచేయమని నాయన వేడుకుంటూ ఉన్నాను. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం ఎవరికి వారు నాయన ప్రభా నియమం ప్రకారం నైనా సామాజిక దూరం, భౌతిక దూరం పాటించుకుంటూ తండ్రి వ్యక్తిగత జాగ్రత్తలు కలిగి ఎవరి వ్యక్తిగత కార్యకలాపాలు, పనులు చేర్చుకుంటారు తండ్రి. వాటన్నిటిలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. లాక్డౌన్ కంటే కూడా అన్లాక్లు ఎక్కువగా వైరస్ ఎక్కువగా విజృంభిస్తూ వచ్చింది నాయన. దినదినముకు నూతనంగా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభా. అయా దయతో జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి తండ్రి. పరిశుద్ధ వాతావరణం అనుగ్రహించండి. ప్రతికూల వాతావరణం నుండి విడుదల దయచేసిన ఆయన ప్రజలందరికీ కూడా నెమ్మది, క్షేమము దయచేయమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. కనికరించిన ఆయన ఈ రీతిగా ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా సిద్ధమైన ఆరోగ్యంతో ఉంచండి. మానసిక కృంగుదల్లో ఉన్న బిడ్డలు లేవనెత్తండి నాయన. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి నాయన. ఆత్మీయంగా నిద్రలో ఉన్న బిడ్డలనైనా మేల్కొల్పని తండ్రి. మీ సన్నిధికి దూరస్తులైన బిడ్డలతో నాయన మీరు మాట్లాడి దర్శించి మీ ఇంటికి నడిపించినని ప్రభా మీరే కార్యం జరిగించమని ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ రీతిగా నాయన ప్రభావం తండ్రి వాతావరణాన్ని మీ స్వాధీనంలో పెట్టుకొని తండ్రి ప్రభా మీరే కార్యం జరిగించమని తండ్రి మా ప్రార్థన వస్తాం. కొన్ని బిడ్డలు ఎంతో మంది ఉంటూ ఉన్నారు ప్రభా. ఏ బిడ్డ ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాల్లో, దుఃఖంలో, వేదనలో, బాధల్లో ఉన్నారు. అప్పులు ఊబిలో ఉన్నారు తండ్రి. రుణ బాధల్లో ఉన్నారు. ఆత్మీయంగా పడిపోయిన బిడ్డలు ఉంటూ ఉన్నారు. అలాగే గృహాల అవసరమైన కొరకు నాయన ప్రభా మందిర అవసరాల కొరకు ప్రభా ప్రార్థించమని కోరిన బిడ్డలు కూడా ఉంటూ ఉన్నారు ప్రభా. అటు వారి యొక్క అవసరతలు, అక్కర్లన్నిటి కూడా మీ క్రీస్తు మహదైశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీర్చి ప్రతి బిడ్డ నమ్మకంగా నేను వెంబడించినట్లుగా తండ్రి మీ భయం ప్రజల్లో పెట్టమని ప్రభా. అలాగే ప్రజలందరికీ కూడా క్షేమం దయచేస్తండి. వైరస్ బాధ నుండి తప్పించి ప్రభా తండ్రి క్షేమాన్ని అనుగ్రహించమని కూడా ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటూ యావత్ ప్రపంచంలో ఉన్న దైవజనుల కుటుంబాలన్నింటినీ కూడా ప్రభా మీరు పోషించండి తండ్రి. ఆదరించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి. కుటుంబాలు నెమ్మదిని దయచేయండి ఆయన. అయా కుటుంబాలన్నింటిలో కూడా ప్రభా నెమ్మది, దీవెన దయచేయమని ప్రభా. అయా ప్రతి బిడ్డకు కూడా ప్రభా మరి తండ్రి మీ కాపుదల, భద్రత అనుగ్రహించి ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఇంతవరకు మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తము నీ చేతికి అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థాంక్యూ. హల్లెలూయా. బ్రదర్ చేయండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. పాల్కుమార్ గారు చేయండి.
స్తోత్రం 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 ఏసయానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాదేవుడ మహోన్నత కృపా కనికరం కలిగిన మా ప్రభువాని శ్రేష్టమైన పాదములకు వందనములు స్తోత్రములు తండ్రి. గడిచిన రాత్రి అంతా భద్రపరిచి ఉదయకాల సమయంలో నీ పాదాల సన్నిధికి వచ్చి ప్రభావ నిన్ను స్తుతించి ఆరాధించడానికి మరి ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో ప్రభావ అనేకుల కొరకు ప్రార్థించడానికి ప్రజాక్షేమం కొరకు ప్రార్థన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు తండ్రి ప్రతిరోజు ప్రోత్సహించే కార్యక్రమం ద్వారా దేవస్థానం నీకు మా యొక్క మొరలను తండ్రి వెల్లడించుకోవడానికి అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. దేవ సమయంలో తండ్రి నేడున్న పరిస్థితులను బట్టి తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరే కనికరించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది తండ్రి ఇదిగో దేవ యొక్క వైరస్ కారణంగా తండ్రి బలహీన పడి ప్రభావ వారి యొక్క కుటుంబాల్లో తండ్రి ఆందోళనతో ఉంటూ ఉన్నారు తండ్రి. ప్రతి కుటుంబానికి మీరే ధైర్యం దయచేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి బలాన్ని సమకూర్చుకొని అడిగి వేసుకుంటున్నాను ప్రభావ. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగోదేవా 91 కీర్తనలో మీరు ప్రతి వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. ప్రతిరోజు దేవైతే ప్రతిరోజు సౌసన్నతి కార్యక్రమం ద్వారా తండ్రి చక్కగా వివరణ మాకు తెలియజేశారు. వాటన్నిటిని బట్టి మేమెంతో ప్రవేశన మరి ధైర్యం కలిగి ఉన్నాం. మరి తండ్రి తెలియని బిడ్డలు అనేక మంది బలహీన పడుతున్నారు. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఈ యొక్క మాటలను గురించి తెలియపరచుకొని అడిగి వేడుకుంటున్నాను ప్రభావ. నీకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధ నామంలో తండ్రి ఎందరైతే ఈ సమయంలో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మరి ముఖ్యంగా ఈ యొక్క వైరస్ విషయంలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి జాగ్రత్త పాటించడానికి సహాయం దయచేయండి ప్రభావ. లేదంటే పరిశుద్ధ గ్రంథం ఉంది తండ్రి ఎన్నో లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభావ. మరి ఉగ్రత జనమందుకు వచ్చే సమయము మరి నీ యొక్క అంతఃపురంలో ఉండి ఉండమని సెలవిస్తున్నారు ప్రభావ. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా తండ్రి నేడున్న పరిస్థితులను బట్టి జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. సమయంలో ప్రభావ పసిబిడ్డలు మీ చేతులు తప్పించుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క రక్షణ వలయాన్ని దయచేయండి దేవాలయం. అదేవిధంగా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీ చేతులు తప్పించుకుంటున్నాం ప్రభావ. వారికి మీ పాపదాలను దయచేయండి. అదేవిధంగా యవ్వనులను మధ్య వయసు వారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రతి నిమిషం కూడా తండ్రి మీతో ప్రవచన సహవాసం కలిగి ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. నిన్ను నీ పొరుగుని ప్రేమించిన మాట మా జీవితాల్లో నేడున్న పరిస్థితులను బట్టి సార్థకం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో అనేక మంది ప్రభావ మీ యొక్క రక్షణ మార్గం ఎరిగి ఉండి గ్రహించలేక నచ్చిపోతున్నారు ప్రభావ. తెలియని వారు తండ్రి ఈ యొక్క లోకంలో పడి కొట్టి ముచ్చాడుతుండగా తెలిసిన వారు సైతం తండ్రి ఏ మాత్రము కూడా తండ్రి మరి ప్రభావ వెలుగు అనేది లేక తండ్రి యొక్క లోకం అనే మధ్యలో తండ్రి కొట్టి ముచ్చాడుతున్నారు ప్రభావ. అయితే ప్రతి బిడ్డను కనికరించండి, క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభావ నీ నామమును గురించి తండ్రి ప్రభావ యొక్క పరిశుద్ధ నామములో ప్రభావ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయ విధముగా ఉండడానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. మేము మొరపెట్టక మునిపే తండ్రి నీ సన్నిధిలో మా మొరను మీరు తండ్రి ఆలకించి ఉన్నారు ప్రభావ. మేము అడగక మునిపే మేము అడిగినవన్నీ మీరు సమకూర్చి ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. సర్వశక్తి మంతుడానికి అసాధ్యమైనది ఏది లేదయా. సమస్తము సాధ్యమైన దేవుడు ప్రభు. ఈ సమయంలో ఇదిగో దేవస్థాన యొక్క ప్రవేశన ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి ప్రతి క్రైస్తవుడు తండ్రి ప్రతి సంఘము కూడా తండ్రి పట్టుదల కలిగి ప్రవేశయా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభావం మీరు చేసే తండ్రి గొప్ప అద్భుత కార్యాల గురించి తండ్రి ఎదురు చూస్తూ ప్రవేశన మరి ప్రార్థించే వారు ఉండడానికి సహాయం దయచేయండి. సమస్తము సాధ్యమైన దేవుడు ప్రభు. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నీ పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరు ధైర్యం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గర్భిణీలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే వారి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రసవానికి సిద్ధంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తగిన సౌకర్యాల వారికి దయచేయండి. ఎవరికి కూడా ఎటువంటి వ్యతిరేకత అనేది లేకుండా ప్రవేశమైన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి తగిన విధంగా మీరే సహాయం దయచేయమని. అదేవిధంగా తండ్రి జీసస్ ఆల్మైటీ గారు గ్రూప్ ద్వారా చేస్తున్న యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. పాల్గొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ప్రార్థనకి సమాధానం దయచేయండి. ఏవైతే నీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచి నడుపుతున్న విధానం బట్టి మీకు వందనాలు మహిమ ప్రభావం మీకే అడుగుతుంటున్నాం. అడిగి వేడుకుని ప్రార్థించిన మీ పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.
కరుణ్ సాగర్ గారు చేయండి. చేయండి. ప్రైజ్ లార్డ్. హలో పరిశుద్ధ హలో బ్రదర్ చేయండి. పరిశుద్ధుడు 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 ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలైన కలిసిన కాలం అంతా కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి సజీవులలోంచి మరి ఒక ధర్మంలో ప్రవేశపెట్టి ఉదయకాల సమయంలో జీసస్ ఆల్మైటీ గారి కుటుంబ సభ్యుల పక్షంగా యాజమాన్య పక్షంగా అడ్మిన్స్ గా ఉన్న బిడ్డల పక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారి పక్షంగా నేను ఇగో తన పాలు పంపులు పంచుకున్న వారి పక్షంగా క్రీస్తు యేసు నామములో శుభాభివందనములు తెలియపరుస్తున్నాం. ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరుడు నీ ఎదుకు వస్తారని లేఖల ద్వారా తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను ప్రజాక్షేమం కొరకు ఏర్పాటు చేసినటువంటి జీసస్ ఆల్మైటీ గారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము కూడా పాలు పంపులు పంచుకొని నీ నామాన్ని గణపరిచే యోగ్యత ధన్యత నాకును మాకు గ్రహించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన బ్రదర్ నాయన నువ్వు ఇచ్చిన జ్ఞానం చొప్పున శిస్తులను నేను ప్రేమించి ప్రేమించి ఈ విధంగా రన్ చేసినటువంటి నేను నైనా ఇగో జీసస్ ఆల్మైటీ గారి యొక్క నైనా గ్రూప్ ద్వారాగా అనేక ఆత్మలు రక్షించబట్టకు, అనేక మంది నైనా పురికొల్పబట్టకు, అనేక మంది నైనా ప్రోత్సాహపరుచుటకు, అనేక మంది సత్యమైన నైనా వాక్యాన్ని తెలుసుకుంటకు నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడ వారము ఎచ్చటి వారము అయినప్పటికీ కేవలం నీ కృప చొప్పునైనా ఇగో తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరం అనే వాగ్దానాన్ని ఎత్తుకొట్టుకుని ప్రార్థన చేస్తుండగా నీ కృప చొప్పున ఆయన మేము పడిపోకుండా జారిపోకుండా చొట్టిల్లకుండా నేను నీ నామంలో అంటుకట్టబడి నీ నామంలో ఎదుగుటకు, నీ నామంలో శివరించుటకు, నీ నామంలో పుష్పించుటకు, నేను ఫలించుటకు నేను మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగానైనా గత కొన్ని దినాల నుంచి నేను మా దేశాన్ని ప్రపంచ దేశాలను అగ్రరాజ్యాలను సైతం గడగడలాడిస్తున్నటువంటి కారణం వారి ప్రభావంతో నేను ఎంతో మంది బిడ్డలు ఆయన తమ ప్రాణాలను పోగొట్టుకుని ఉన్నారు. నేను ఇగో చనిపోయిన కుటుంబాలను ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. నేను నీ యొక్క అమూల్యమైన శక్తి చేత వారిని నేను బలపరచమని అడుగుతున్నాం. కొంతమంది బిడ్డలు ఆయన ఐసోలేషన్ వార్డులను క్వారంటైన్ ఉన్నారు. నేను వారికి ట్రీట్మెంట్ నేను ఇగో సరైన రీతిలో కృపచుకుండి స్వర్గపరుచుని బాగుపరుచుని లేవనెత్తమని అడుగుతున్నాం. నీ సన్నిధి బిడ్డలకు తోడుగా నేడగాండగా ఉంచి నడిపిస్తున్నాం అడుగుతున్నాం. నేను డాక్టర్ జ్ఞాపకం చేసుకుని నడుస్తుంది జ్ఞాపకం చేసుకుని ల్యాబ్ టెక్నీషియన్స్ జ్ఞాపకం చేసుకుని ఇది అంటువ్యాధి అయినప్పటికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి నేను శక్తినిచ్చి బలాన్నిచ్చి జ్ఞానాన్నిచ్చి నేను వారికి ట్రీట్మెంట్ చేయటకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆసుపత్రి చెల్లిస్తున్నాం. పారిశుద్ధ కార్మికులను జ్ఞాపకం చేసుకోండి, మున్సిపల్ సిబ్బందిని జ్ఞాపకం చేసుకుని, శానిటేషన్ వర్క్ చేసుకుని బట్టి జ్ఞాపకం చేసుకోండి. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ సచివాలయం సిబ్బందిని, ఆశా వర్కర్స్ ని, నేను గ్రామ వాలంటీర్స్ ని జ్ఞాపకం చేసుకుని, పోలీస్ సిబ్బందిని జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా మీరు అప్పగించిన పనిని చేయించుండగా నాయన ఎగుతున్న వారికి సహాయ సహకారాలు అందించగలిగిన జ్ఞానాన్ని ప్రతి పేటకు దయచుకుని నాయన చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం, యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం, నాటి ప్రాయంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ కృప చొప్పున ప్రతి బిడ్డ నాయన నీ వాక్యం చేత నాయన ఎదుగుతూ నీ కృప చూపించి నడిపించుగాని, అలాగే నీ వాక్యం చేత నాయన మా జీవితాన్ని సరి చేసుకుని కృపను దయచేయమని నడుస్తున్నాం. అలాగే గర్భఫలం వచ్చి అటు గర్భఫలంలో ఇంటి బిడ్డలందరూ ఉన్నారు. నేను వారి గర్భాలను ముట్టండి, కాకండి, తెచ్చండి, మీరు చేస్తానైనా మేబడిన ప్రతి గర్భం తెరబడుతుంది. ఆ గర్భంలో పిండం తయారు చేయబడుతుంది. దినము ఎదుగుతూ కృప చూపించిన సకాల సమయంలో సుఖమైన ప్రసవాన్ని ప్రసాదించి తల్లిని బిడ్డను వేరుపరిచి నీ సన్నిధానంలో అద్భుతకరమైన సాక్షిగా శక్తిగా నిలబెట్టుకోమని అడుగుతున్నాను. నీ సన్నిధానాన్ని ప్రతి బిడ్డకు తోడుగా నేడగా అండగా ఉంచి నడిపించి నీ నామాన్ని జీవించుటకు సహాయం చేయమని మరి ముఖ్యంగా ఈ రోజు నేను ప్రతి రోజు ప్రభుత్వంలో జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జీసస్ ఆల్మైటీ గారి కుటుంబ సభ్యుల పక్షంగా, యాజమాన్య పక్షంగా, అడ్మిన్స్ లో ఉన్న వారి పక్షంగా, సహాయ సహకారాలు అందిస్తున్న వారి పక్షంగా, నేను పాల్పంపులు పంచుకున్న వారి పక్షంగా, క్రీస్తు యేసు నామములో వారికి నైనా పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు నైనా తెలియపరుస్తుండగా, నేను సంవత్సరంలో దయా కిరీటం వారికి దయచేయమని, నేను ముందు కంటే అధికమైన మేలుతో నింపమని, నేను ఇది మొదలుకొని వారి రాకపోకలన్నీ కలుస్తాను నడిపించమని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బంధువులను ఇచ్చిన స్నేహితులను బట్టి, అందరం బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు సమస్త ఘనత మహిమ ప్రభావం మాత్రం నిజరండి ఏసయ్య అన్నది కారం కలిగి నీ నామానికి చెందిన పూర్వకుని చిన్న ప్రాంతానికి పాదం గురించి ఏసయ్య నామంలో అడిగి పెట్టుకుని పొందుకొని ఉన్నాం తండ్రి. దేవదాస్ గారు చేయండి. స్తోత్రములు మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవం కలిగిన దేవ సర్వ సృష్టికర్తమైన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం నా తండ్రి. నీకు ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా
శ్రేయస్సు కోసం నా తండ్రి ప్రభా చేయటకు నా తండ్రి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ చిన్న సహవాసంలో నా తండ్రి ప్రభా పాల్పొంది నా తండ్రి ప్రభా తీసుకుని నా తండ్రి ప్రభా నీ యొక్క నామమున విన్నపంలో ఇచ్చటకు మాకు ఇచ్చినటువంటి సజీవ లెక్కలు నిలిపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభా ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ నా తండ్రి ప్రభా మరణ భయం నా తండ్రి ప్రభా కొట్టుమిట్టాడుతుంటుంది నా తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి యొక్క మానవ జీవితం నా తండ్రి ప్రభా నిత్య సంవత్సరాల వలయాల్లో నా తండ్రి ప్రభా అల్లాడుచుంటుండగా నా తండ్రి ప్రభా కరుణ సాగరుడమైనటువంటి నా తండ్రి ప్రభా జాలి కలిగినటువంటి నా దేవాని యొక్క కృప కనికరముల చేత నా తండ్రి ప్రభా ఒక్కసారి నా తండ్రి ప్రభా మమ్మల్ని కరుణించండి. నా తండ్రి ప్రభా మా యొక్క అపరాధములను మన్నించండి. మా దోషములను కొట్టివేయండి. నా తండ్రి మా శాపములను తొలగించండి. మీ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరచండి, కనికరించండి దేవా. ఇదిగో నా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యము ద్వారా నా తండ్రి ప్రభా ఆయన యొక్క సువార్త ద్వారా నా తండ్రి ప్రభా మా యొక్క ప్రభా సహోదరులందరినీ మీరు రక్షణలోకి నడిపించండి. నా తండ్రి ప్రభా ఏసయ్యా ఎక్కడ లేదు నా తండ్రి ప్రభా శాంతి సమాధానం నా తండ్రి ఒక్కసారి మీరు ఒక్కసారి దృష్టి ఉంచండి. ఇంత వాతావరణంలో అలుముకుంటున్నాయి నా తండ్రి ప్రభా అదే విధంగా నా తండ్రి ప్రభా కరోనా వైరస్ చేత నా తండ్రి ప్రభా మరణం ఏలుచుంటున్నది నా తండ్రి ప్రభా ఇంకను రాబో దినాలు భయంకరంగా ఉండబోతున్నాయని నా తండ్రి ప్రభా ఎంతో మంది విశ్లేషకులు చెప్పుకుంటున్నాయని నా తండ్రి ఒక్కసారి కనికరించండి, కృప చూపించండి నా తండ్రి ప్రభా. మా జ్ఞానము కాదు, మా తెలివి కాదు, మా డబ్బు కాదు, కానీ నా తండ్రి ప్రభా మీరు మాత్రమే రక్షించగలరని నా తండ్రి ప్రభా మీ వైపు మేము చేతులెత్తి ప్రభా దీనముగా బతిలాడుకొని చూస్తున్నాం నా తండ్రి ప్రభా. సహాయం దయచేయండి, కృపను చూపించండి. ఇంకను భారీగా ప్రాణ నష్టం జరగకుండా మునిపై నా తండ్రి ప్రభా అయ్యా ఒక్కసారి కనికరించండి, కృప చూపించండి, రక్షించండి దేవా. ఐదు దేశాల మధ్య నా తండ్రి ప్రభా యుద్ధ వాతావరణంలో అల్లుకుంటున్నాయి నా తండ్రి ప్రభా. మా దేశం చైనా గాని నా తండ్రి ప్రభా దేశాలలో నా తండ్రి ప్రభా ఇజ్రాయెల్ రష్యా నా తండ్రి ప్రభా ఈ విధంగా దేశాలన్నీ నా తండ్రి ప్రభా యుద్ధం వైపు అడుగుతుండగా నా తండ్రి ఒక్కసారి కనికరించండి, శాంతిని దయచేయండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు నా రక్షించబడటం నీ చిత్తము కనుక నా తండ్రి ప్రభా నీ చిత్తాన్ని నా తండ్రి ప్రభా జరిగించుకున్నటకు నా తండ్రి ప్రభా ఎవరైతే నా తండ్రి చిత్తమంచి కలిగినటువంటి నా తండ్రి ప్రభా ఆయన యొక్క దాసులుంటున్నారో వాడిని మీరు వాడుకోనండి. వారి చేతులు పడి ప్రతి మంచి ప్రయత్నాలన్నీ ఫలించినట్లుగా సహాయం దయచేయండి, కృపను చూపించండి, కనికరించండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంతైనా నీవు నమ్మదగిన వాడు నా తండ్రి ప్రభా నీ ఎక్కువ చేతులకి మొరపెట్టగని ఏమాత్రం తృప్తి వాడవు కాదు కనుక నా తండ్రి ప్రభా సమాధాన పరచండి, కృప చూపించండి నా తండ్రి ప్రభా. మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలను పొందుకోకుండా అడ్డుబండలుగా నిలిచినటువంటి ప్రతి విధమైనటువంటి శాపములను కొట్టివేసి నా తండ్రి ప్రభా రక్తం చేత కనికరించండి నా తండ్రి ప్రభా. కృప చూపించండి. కరోనా వైరస్ నుంచి నా తండ్రి ప్రభా మాకు త్వరగా విముక్తిని కలిగించండి నా తండ్రి ప్రభా. మరి ముఖ్యముగా నా తండ్రి ప్రభా పాపం నుంచి శాపం నుంచి విముక్తి కలిగించి నా తండ్రి ప్రభా మా ఆత్మను నశించుకోకుండా నా తండ్రి ప్రభా రక్షించబడటం మీరు కృప చూపించి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. జీసస్ ఆల్మైటీ గాడ్ ద్వారా చేసినటువంటి యొక్క చిన్ని ప్రయత్నంలో నా తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా నీడగా ఉండి మీ ఆత్మ నడిపించి దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని మనవులు నా తండ్రి ప్రభు నీ కలగలో చేర్చుకుని సమాధానము దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మందిరుడు నేర్చుకీస్తామని ప్రార్థించడికి పొందుకొని ఉన్నాం మా ప్రియ తండ్రి. ఎలిజబెత్ గారు చేయండి. సర్వోన్నత మహాగణ మహోన్నత పరిశుద్ధురాని పరిశుద్ధమని ఘనమైన అపారమైన ప్రేమ జాలి బట్టి చూపిస్తున్నాం ప్రభానికి వందనాలు. వచ్చిన కాలం అంతా మెరకల కింద భద్రపరిచి ఈ ఉదయ సమయంలోనైనా నీ పాత్ర మీద మరి జ్ఞాపకం చేసుకునే ప్రభానికి వందనాలు. ప్రతి పరిస్థితులను బట్టి నాయన నీకు సమస్యలు ఎదుర్కొంటుండగా నాయన అయ్యా చేసిన ప్రార్థన మీరు ఆలోచిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు నాయన ఆయన మరి ముఖ్యంగా నాయన ప్రజాక్షేమం కొరకు ప్రతిదినం ప్రార్థించడానికి నేను ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్థితిస్తున్నాను. మీకు వందనాలయ్యా. రైతుల్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రభుత్వ చక్కగా పంటలు పండే అవకాశం ఇచ్చారు. నీకు వందనాలు. మరి తగిన కష్టానికి తగిన ప్రశ్నలను మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి. నీకు వందనాలు స్థితిలో స్తోత్రాలు చూపించుకుంటున్నాం తండ్రి. ఆయన అయ్యా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మరి అయ్యా తల్లి వ్యక్తిగతమైన సులువైన కానుకలు అయితే నేను ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఏ విధమైనటువంటి నాయన ఆరోగ్యాలు దయచేసి తల్లి కూడా వేరుపడి మీ కృపను చూపించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభాని వందనాలు. అయినా సహాయం చేయండి ప్రభాని వందనాలు అయ్యా.
పెట్టిన బిడ్డలు ఉంటున్నారు పిల్లవారినైనా వారి చుట్టూ కొంచెం కావాళ్ళు అయితే మంచి ఆరోగ్యంతో వర్తించండి, సహాయం చేయండి నైనా. గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, రెవెన్యూ పనిచేస్తున్న వారైతేనే, వ్యాపారస్తులు అయితేనేమి నా ప్రభు నాయన, ఎవరెవరు ఏ ఉద్యోగాల్లోనైనా పని చేసుకుంటున్నారు అది బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవా సహాయం తిరిగి చూపించండి, వేరే వారిని అభివృద్ధి పరచండి, క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా అయ్యా నాయన ఒకప్పుడు ఉన్న దాంట్లోనే వారు నాయన ఇప్పుడు పెడతారనేది చూస్తున్నారు. అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని సహాయం చేయండి నాయన. నీ వందనాలయ్యా. గ్రామాల్లో ఉన్న బిడ్డలు నా ప్రభు నాయన, అయ్యా కంపెనీలలో పనులు లేక నాయన అయ్యా అది శాలరీకి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు. ఉచితమైతే నా ప్రభు నాయన అటు వారి మార్చి అయ్యా అయ్యా నాయన ఎవరికి ఇతనైనా శాలరీ పరిస్థితిలో ఉన్నారు నాయన వాటిని జ్ఞాపకం చేసుకుంటుంది, సహాయం చేయండి ప్రభు. నీ వందనాలు చూడాలనైనా. ఈ వ్యాధి అయ్యా ప్రపంచంగా ఎదుర్కొన్న కరోనా వైరస్ తండ్రి నిశ్చితమైతే నాయన అయ్యా సమల నాశనం చేసి ప్రపంచాన్ని క్షేమాన్ని దయచేసి రాష్ట్రంలో, గ్రామాల, పట్టణాలు, దేశాల్లో ఉన్న వాటిని మీరు దేవా సహాయం చేయండి నాయన. కార్యం జరిగించి చూపించమని వేడుకుంటుంది. వైద్య సిబ్బందిని, మున్సిపాలిటీ సిబ్బందిని, వ్యవస్థని అయ్యా జ్ఞాపకం చేస్తున్న అహర్నిశలు సర్వీస్ చేస్తున్నారు ప్రభా. అయ్యా ఇది భయంకరమైన వ్యాధిని తెలిసి కూడా నా ప్రభావం సర్వీస్ చేస్తున్నారు. చుట్టూ కొంచెం కాపుదల్లో అయితే ఈ వైరస్ సరిపోకుండా పది జాగ్రత్తలు తీసుకులాగున మీ కృపను చూపించమని వేడుకొచ్చున్నాం. మీ కొందనాలు సహాయం చేయండి. మీ చిత్తమైతే నాయన దేశమంతనైనా ఒక దినమునైనా ఉపవాసం ఉండలాగుతున్నాయన అయ్యా మీ కృపను చూపించండి. మరి అది అధికారి ప్రకటించాలా, అధికారికి మంచి మనసును మీరు కలుగ చేయండి దేవా సహాయం చేయండి. కార్యం జరిగించి చూపించమని వేడుకుంటున్నాం. మీ కొందనాలయ్యా ఈ వైరస్ అయ్యా నాయన 3 స్టేజ్లలో కూడా మీరే నియంత్రించండి, సహాయం చేయండి నాయన. అయ్యా మరి ఈ వైరస్ కి నాయన ఈ వైరస్ కనుక్కునేదాన్ని మీకు చూపించని జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ, సహాయం చేయండి, కనుకరించడానికి చూపించండి. మా రాబోయే దినాల్లో నేను కూడా నాయన వైరస్ లేని వ్యాధుల్లో అయ్యే దినాల్లో నాయన మేము ఉండగలిగితే మీకు చూపించండి, మేము చూడగలిగితే సహాయం కనుకరించి చూపించుకోవాలయ ప్రతి దినం ఏ గ్రూప్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించి ఆశీర్దిస్తున్న కొందనాలయ. ప్రతి దినం ఉదయం ప్రజాక్షేమం కొరకు ప్రార్థించడానికి అయ్యా ఈ గ్రూప్ ద్వారా ఇచ్చిన ఒక ధన్యతను బట్టి కొందనాలయ దాసులు మీరు ఎంతో బలపరుస్తూ అయ్యా అభిషేకిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం మహిమపరుస్తున్నాం ప్రభు. వందనాలయ. మరొకసారి నైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరి క్షేమాన్ని దయచేసి ప్రతి ఒక్కరినైనా తమ తగ్గించుకొని నీ పాదాలు పట్టుకుని మరొకటి గొప్ప కృపని ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని వేడుకోవచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఏసీ ఉన్నతమైన శక్తి గల్లామోన ప్రార్థించి పిల్లడి బహు వినయం పడి వేడుకొని పొందుకుని ఎంతాం నా నిత్య పరలోకపు తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి చక్కగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి 18 మంది ప్రార్థించటకు దేవుడు కృప చూపించాడు. మరి ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ఈ రోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నత సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకమందున మా పరమ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. అద్భుత రీతిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలు క్షేమంగా ఉండాలని మరి నా ప్రభు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇందులో ఏకీపించి వారిని జ్ఞాపం చేసుకోండి, ప్రార్థించిన వారిని జ్ఞాపం చేసుకోండి. ప్రతి వారిపై నీ సన్నిధి మెండుగా కుమ్మరించమని, క్రమం తప్పకుండా ప్రతి వారు ప్రార్థించే కృపను దయచేయమని, ఇక్కడ విత్తబడుచున్నటువంటి ప్రార్థన నా ప్రభు నీ సన్నిధిలో వ్యర్థం కాదని మేము నమ్ముచున్నాం. ప్రతి వారికి క్రమంగా మరి నా ప్రభు మరి చక్కగా నేను స్తుతించి నేను మహింపరచటకు అవకాశాలు ఇచ్చావు, నీకు వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా నేను మనకు మహిమ తెచ్చుకోనమని మరి నా ప్రభు కరోనా వైరస్ గురించి మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. మెడిసిన్ వచ్చిందంటున్నారు, రాలేదంటున్నారు. నా ప్రభు ఏ కన్ఫ్యూజన్ ఏది ఉన్నప్పటికీ మరి నా ప్రభు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అన్నావు. నా ప్రభు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడని సెలవిచ్చావు. మరి నా ప్రభు నిండా మునిగిన వారికి చలి ఉండదు అంటుంటారు ఈ లోకంలో. నిజంగా నీలో మేము నిండా మునగటం అంటే పూర్తిగా మా విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో ఏ సమస్య మాకు భయం అనిపించదు నా ప్రభా. నీ మీద పూర్తిగా నమ్ముకున్నప్పుడు ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తావు. మరి నా ప్రభా నీ మీద మేము పూర్తిగా ఆనుకొని నేను స్తుతించి నేను మహింపరిచే భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయమని మరి నా ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందరైతే ఏకీపించిన వారందరినీ జ్ఞాపం చేసుకోండి నా ప్రభా. మరి ప్రతి వారు పూర్తిగా నీ మీద ఆనుకోవాలి నా ప్రభా. ఎప్పుడైతే పూర్తిగా నీ మీద ఆనుకుంటామో ఈ లోకంలో ఏ సమస్య మమ్మల్ని తాకలేదు. ఒకవేళ సమస్యలు వచ్చినా కూడా మేము ధైర్యంగా నువ్వు చెప్పు కదా నా ప్రభా, యోహాను సువార్త 16:33 చెప్పినట్టు మరి నా ప్రభా మరి
ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయనను ధైర్యం తెచ్చుకోండని సెలవు ఇచ్చింది దేవా. మరి శ్రమలు రాక మానవుగాన్న ప్రభు, ఆ శ్రమలు వచ్చినప్పుడు మేము ధైర్యంగా ఉండాలంటే విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం నా ప్రభు నిన్ను బట్టి నా ప్రభు నీ ద్వారా బట్టి వస్తుంది. మరి అటువంటి విశ్వాసం ఇక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించమని, శ్రమలను చూసి భయపడకుండా నిన్ను చూసి ధైర్యపడేటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామంలో అటువంటి ధైర్యం గల ఆత్మనే నువ్వు ఇచ్చావు. పిరిగిదనం కలిగినటువంటి ఆత్మనే ఇవ్వలేదు కన్నా ప్రభా, నువ్వు ధైర్యం గల ఆత్మనే ఇచ్చావు. ఈ యొక్క సమయంలో నా ప్రభు ప్రార్థన ఏకమించిన వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికులకు అనంతనాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి దయచేసి గమనించాలి, ప్రార్థన చేయమన్నప్పుడు చాలామంది 10 మినిట్స్ కంటే కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు. మరి అలా చేసినట్లయితే వెనకాల వాళ్ళకి అవకాశం రాదు. ఈరోజు ఇంకా చాలా కాల్స్ వచ్చినాయి నాకు, మరి వాటిని రిసీవ్ చేసుకోలేదు. మీలో కొంతమంది కొంచెం ప్రార్థన తగ్గించుంటే ఇంకా ఒక 4-5కి అవకాశం వచ్చేదన్నమాట. సో మీరు ఇట్లా చేయటం వల్ల ఇంకా నాకు వచ్చిన కాల్స్ని నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. మరి ఇది గమనించాలి, ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను మళ్ళీ చెప్తూ ఉంటుంటే బాగుండదు. మరి ఇంకా చాలామంది ప్రార్థనలో స్టార్ట్ చేశారంటే వెళ్ళిపోతూ ఉన్నారు. అది మీరు ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకునే ప్రార్థన అనుకోకండి. ఇది యూట్యూబ్లో చేస్తున్నారు, రికార్డెడ్ ప్రేయర్. మరి దాన్ని చాలామంది వింటారు. కాబట్టి కొంచెం చూసుకుని 3 to 5 మినిట్స్ లోపలనే చేసినట్లయితే చాలామందికి అవకాశం వస్తుంది. మరి దీన్ని గమనించుకోవాలి తొందరపడకుండా. మరి చక్కగా ఆ ప్రేయర్ పాయింట్స్ అన్నీ చదువుతా 1 మినిట్ ఒక 10 సెకండ్స్ చేసి ప్రభా మరి రైతుల కోసం మేము ప్రార్థన చేసిన వాళ్ళకి సహాయం చేసి నడిపించండి అని మనం ఒక 2 మాటలంటే సరిపోతుంది. అట్లా చేసుకుంటూ వస్తే 15 పాయింట్లు 150 సెకండ్స్ అంటే ఎంతండి? 60, 120 అంటే ఖచ్చితంగా 2.5 నిమిషాల్లో మనకి 15 పాయింట్స్ చేయొచ్చు అనమాట. మరి దీన్ని గమనించి ఈ సమయాన్ని పాటించవలసిందిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది 10, 15, 20 నిమిషాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఫోన్ అది కాల్ కట్ చేసామనుకోండి, మరి మీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి గమనించాలి. మీరు ఏదైనా క్యూలో నిలబడి బిల్లింగ్ చేస్తున్నప్పుడు మీరే 1 గంట 2 గంటలు చేస్తే వెనకాల వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంటుంది. అట్లాగే ఇక్కడ క్యూ ఉంటుందన్నమాట ప్రార్థన చేయడానికి. చాలామంది క్యూలో ఉంటూ ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం ఆలోచించేసి మీ వెనకున్నటువంటి వరకు వెనకటి వరకు వెనక తరం కొరకు ఒకడు ఆలోచించి మరి కొంచెం ఆ ప్రార్థనలో ఆ లిమిట్ అనేటువంటిది, అంటే ఈ లిమిట్ అనేటువంటిది ఎక్కడ ఉండదండి. ప్రార్థనలోనూ మీ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీ పర్సనల్గా అనుకోండి, మీరు మోకరించండి. తెల్లవారిపోయినా, మధ్యాహ్నం అయిపోయినా, డే అయిపోయినా ఇంకా 2-3 రోజులని చేస్తూనే ఉండండి. కానీ అక్కడ చేయలేము మనం. అక్కడ 2 నిమిషాలకే మనకి బయటకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ కొంచెం ఇదేంటంటే ఆన్లైన్ కాబట్టి చాలామంది ఏకీభవిస్తున్నారు కాబట్టి కొంచెం సమయాన్ని ఆలోచించి తీసుకుని అవసరమైతే టైం పెట్టుకోండి. కళ్ళు తెరిచినన్నా ప్రార్థన చేయండి. కానీ మీరు ఇంకా అలా ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇక్కడ ఆన్లైన్ ఇదంతా కూడా చాలామంది వెయిట్ చేస్తారు. చాలామంది అవకాశాలు మీరు మరి తీసేసుకుంటున్నట్టు అనమాట. చాలామంది అవకాశాలు కోల్పోవటానికి కారణం మీరే అవుతూ ఉన్నారు. మరి ఇదంతా గమనించాలి. అందుకనే నేను ఇట్లా చెప్పవలసి వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి.